మనకి ఫస్ట్ పర్స్పెక్టివ్‌లో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు explain that creation is not God because creation has its own limitations, but God doesn't have limitations. బై మన బేసిక్ అనాలిసిస్‌తో చెప్పగలుగుతాం. సెల్ఫ్ ఎంక్వైరీ చేయాలంటే కూడా సమ్‌వేర్ వి నో దట్ సెల్ఫ్ ఎంక్వైరీ చేయడం ఏంటిది? ఇట్ మైట్ లుక్ వెరీ సిల్లీ ఫర్ సమ్‌వన్, ఇట్ మైట్ లుక్ వెరీ ఫన్నీ. నౌ ఇగ్నోర్ నేచర్. సెకండ్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, the people who say that creation and creator are separate, they are not one at the same అని చెప్పేసి. క్రియేషన్లో క్రియేటర్ లేడు, కానీ క్రియేటర్ ఈ సీయింగ్ ఎవ్రీథింగ్. ఇది ఎలా ఉంటుందంటే ఆ, ఇది కొన్ని సిద్ధాంతాల ద్వారా లేదా కొన్ని కొన్ని ఐడియాలజీస్లలో ఈ లాజిక్ చాలా బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. దీన్ని రాంగ్గా ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ యాక్చువల్గా. అందుకే ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఈజ్ స్ప్రెడ్డింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఇస్లాం అండ్ క్రిస్టియానిటీలో ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఏంటిదంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అండ్ క్రియేషన్ అండ్ క్రియేటర్ ఆర్ నాట్ సేమ్. సో whoever worship creation, that means they are not worshipping the creator, so they will go to hell. And there are so many other things and also people who are worst of the worst people, they worship ద క్రియేషన్ అనమాట. క్రియేషన్లో ఉన్నాయి అంటే దాన్ని క్రియేషన్ అంటే దానికి అనదర్ వర్డ్ దే యూజ్ ఇస్ ఐడిల్ వర్షిప్ అనమాట. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఎంత ట్రై చేసినా సరే కానీ నేచర్లో నీకు లిమిటేషన్స్ కనబడతాయి కాబట్టి నేచర్ని దేవుడు అని చెప్పడానికి స్కోపే లేదు అసలు. ఇట్లాంటి సిచ్యువేషన్లో నేచర్ దేవుడు కాదు, నేచర్ని వర్షిప్ చేయకూడదు, నేచర్ని వర్షిప్ చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు అనేది ఒక ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అయిపోయింది అనమాట. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లో నువ్వు ఎంత బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చినా సరే కానీ, నువ్వు దాన్ని ఎంత ఫిలాసఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా సరే కానీ, ఈ పాయింట్లో మాత్రం 100% మనం ఓడిపోతాం అనమాట. అండ్ క్రియేషన్లో దేర్ ఈజ్, ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే క్రియేషన్లో వాళ్ళు కొన్ని వర్డ్స్ ఇంకా వేరే కూడా యూజ్ చేస్తారన్నమాట. ద పీపుల్ హూ వర్షిప్ క్రియేషన్ అంటే ఐడియల్ వర్షిప్ కావచ్చు. ఐడియల్ వర్షిప్ చేసేవాళ్ళు యాక్చువల్గా దే ఆర్ గివింగ్ పవర్ టు ద నెగిటివ్ ఎనర్జీస్, గివింగ్ పవర్ టు ద డెవిల్ అనమాట, గివింగ్ పవర్ టు ద ఏమంటారు అంటే సాతాన్ అంటారు, లేకుంటే రాక్షసులు అంటారు, లేకుంటే అంతే అన్నమాట డెవిల్. డార్క్ ఫోర్సెస్కి నువ్వు డార్క్ ఫోర్సెస్కి యు ఆర్ గివింగ్ మోర్ పవర్. సో డార్క్ ఫోర్సెస్కి పవర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సుప్రీం గాడ్ విల్ బికమ్ వీకర్ కదా, సుప్రీం గాడ్ స్టార్ట్స్ గోయింగ్ వీకర్. సో ఈ డార్క్ ఫోర్సెస్కి ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో, డార్క్ ఫోర్సెస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఐడియల్ వర్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఎంత తొందరగా సమూలంగా నాశనం చేయగలిగితే ద సుప్రీం పవర్ విల్ ద గాడ్, ద ఆల్మైటీ అనొచ్చు, లేకుంటే ద పాజిటివ్ ఎనర్జీ అనొచ్చు, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దే బ్లెస్ యూ అండ్ దే విల్ టేక్ యూ టు ద హెవెన్ అనమాట. సో ఇలాంటిది ఒక 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 ఫిలాసఫీ అయితే ఉంది. ఇది ఏంటంటే మోర్ ఆర్ లెస్ బైబుల్ ఆల్సో టాక్స్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ philosophy, and even Islam also talks about this kind of philosophy. They hate idol worship. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే ఐడిల్ వర్షిప్ అంటే ఏంటిది, రైట్? అండ్ ఐడిల్ వర్షిప్, నిజంగా ఐడిల్ వర్షిప్ అనేది దేవుడికి అస్సలు ఇష్టం ఉండదా? ఆర్ అసలు ఐడిల్ వర్షిప్కి డార్క్ ఫోర్సెస్కి రిలేషన్షిప్ ఏంటిది? అసలు క్రియేషన్కి క్రియేటర్ ఎందుకు దే ఆర్ సపరేట్? వై కాంట్ దే బి సేమ్? అసలు ఆ రెండు సపరేట్గా ఎందుకు ఉన్నాయి? అసలు డార్క్ ఫోర్సెస్ క్రియేషన్లో ఎందుకు ఉన్నాయి? ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్, దెన్ డార్క్ ఫోర్సెస్ క్రియేషన్లో ఏం చేస్తుంది? అసలు రాక్షసులు ఉన్నారా అనే డౌట్స్ వస్తాయి మనకి. ఫస్ట్ మనం రాక్షసుల గురించి మాట్లాడదాం. డార్క్ ఫోర్సెస్ అనకుండా రాక్షసులు అన్నాం. రాక్షసులు అంటే ఏంటిదంటే డెమిగాడ్స్ అనకూడదు. ఇక్కడ డార్క్ ఫోర్సెస్ని డెమిగాడ్స్ కూడా అంటున్నారు. మనం ఓన్లీ లెట్ us టాక్ అబౌట్ ద I don't know, the evil spirits. There are so many words now. I think let us talk about రాక్షసులు. రాక్షసులు అంటే ఏంటిదంటే someone who is against గాడ్స్. ఏంజల్స్కి ఆపోజిట్ రాక్షసులు అనమాట ఇక్కడ. ఓకే,
అయితే రాక్షసుల గురించి మాట్లాడేటప్పుడు మనకు మంచి ఎగ్జాంపుల్స్ ఎక్కడొస్తాయంటే, వెన్ యూ లుక్ అట్ హిందూ ఫిలాసఫీలో మోస్ట్ ఆఫ్ ద అవతారస్, ప్రతి అవతారం దశావతారాస్ ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ సో మెనీ సెయింట్స్ కావచ్చు, ఇంకా మెనీ అదర్ థింగ్స్. ఓన్లీ వెన్ వి టాక్ అబౌట్ అవతారస్‌లో మనకు ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం కనబడుతుందంటే, ఒక రాక్షసుడు జన్మిస్తాడు. అంటే ఒక నెగెటివ్ ఫోర్స్ పుడుతుంది. క్రియేషన్‌లో పుడుతుంది. నేచర్‌లో పుడుతుంది. రైట్? ఇట్ స్టార్ట్స్ బికమింగ్ వెరీ స్ట్రాంగర్ అండ్ ఇట్ టేక్స్ ద హోల్ ఎనర్జీ ఆఫ్ ద గాడ్. దేవుడి ఎనర్జీయే తీసుకుంటుంది అది. ఇప్పుడు దేవుడు తపస్సు చేసి దేవుడినే వరాలు అడుగుతుంది. దేవుడు వరం కూడా ఇస్తున్నాడు. సో అవి నెగిటివ్ ఎనర్జీ డెవలప్ చేసుకుంటుంది అది. సో ఇట్ క్రియేట్స్ ఒక ఇట్ స్టార్ట్స్ బికమింగ్ ఈవిల్ స్పిరిట్ అనమాట. ఈవిల్ స్పిరిట్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ స్టార్ట్స్ క్రియేటింగ్ హెల్ ఆన్ ద ఎర్త్ అనమాట. రైట్? భూమి మీద హెల్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి డార్క్ ఫోర్స్ని, ఇలాంటి డెవిల్స్ని, ఇలాంటి డీమన్స్ని, ఇలాంటి ఈవిల్ స్పిరిట్స్ని, ఇలాంటి డెమి గాడ్ అనొచ్చా మనకు తెలియదు, బట్ ఐ నో. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ని ఏమంటారు, వైపౌట్ చేయడానికి, ఇలాంటి దాన్ని సంహరించడానికి దేవుడు పుడతాడనమాట. ఆయన ఇంకొక రూపం దాలుస్తాడు. సో ఇక్కడ సృష్టిలో ఏమవుతుందంటే, ఒక ఈవిల్ స్పిరిట్ పుడుతుంది. ఈవిల్ స్పిరిట్ని బ్యాలెన్స్ చేయడం అన్నారు. ఈవిల్ స్పిరిట్ని వైపౌట్ చేయడానికి గాడ్ స్పిరిట్ కూడా పుడుతుంది అనమాట. పుట్టి వీళ్ళ మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ పవర్స్ని బట్టి దాన్ని హౌ టు యునో వైపౌట్ అనేది. ఎండ్ ఆఫ్ ది డే గుడ్ విల్ విన్ ఓవర్ బ్యాడ్ అనొచ్చు, గుడ్ విల్ విన్ ఓవర్ ఈవిల్ అనొచ్చు అనమాట. సో ఇట్లా మనం ప్రతి అవతారంలో అలాగే చూస్తాం. శ్రీకృష్ణ అవతారం కావచ్చు, రామ అవతారంలో కావచ్చు, ఇంకా మెనీ అదర్ థింగ్స్. సో ఈ స్టోరీస్ ప్రకారంగా మనకి ఏమర్థమవుతుందంటే, దేర్ ఆర్ ఈవిల్ స్పిరిట్స్ అని అర్థమవుతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద ఏన్షియంట్ హిస్టరీస్ అనుకుందాం. ఇప్పుడు లేటెస్ట్ హిస్టరీలలో ఎలా ఉంటుందంటే, ప్రజెంట్ స్టోరీస్లలో కూడా పీపుల్ హ్యావ్ బికమ్ సో అబ్సెస్డ్ విత్ దిస్ ఈవిల్ థాట్స్, ఈవిల్ స్పిరిట్స్ని. దీని నుంచి బయటికి రావడానికి పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ప్రే టు గాడ్. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు లేకుంటే నేను బ్రతకలేను, దేవుడు లేకుంటే నేను నరకంలోకి వెళ్ళిపోతాను, నరకం అనేది ఒకటి ఉన్నదని చెప్పేసి స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు పీపుల్. బిలీవ్ చేయకున్నా సరే కానీ ఈ స్క్రిప్చర్స్, ఫిలాసఫీస్, వాట్ ఎవర్ దిస్ హిస్టారికల్ స్టోరీస్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, చర్చ్ కావచ్చు, ఇంకెనీ అదర్ థింగ్స్. సో ఇవన్నీ మనకి సమ్హౌ ఇట్ ఈస్ పాయింటింగ్ యూ దట్ దేర్ ఈజ్ హెల్ ఇన్ ద ఫ్యూచర్. టు ఎస్కేప్ ఫ్రమ్ ద హెల్ యూ నీడ్ టు వర్షిప్ ద గాడ్. ఇప్పుడు దేవుడు ఎవరు, నేను దేవుని ఎలా గుర్తుపట్టాలి అనేది ద మేజర్ ఛాలెంజ్ అయిపోయింది అనమాట. రైట్? సో ఇప్పుడు దేవుని గుర్తుపట్టడానికి మనకి 3 దారులే ఉన్నాయి. సెల్ఫ్ ఎంక్వైరీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఐదర్ ఆర్ యూ కెన్ గో అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ద నేచర్ లైక్ వాట్ హిందూస్ డస్, ఆర్ యూ ఇగ్నోర్ ద నేచర్ అండ్ ఓన్లీ వర్షిప్ ద ట్రూ గాడ్, ద ఓన్లీ వన్ ట్రూ గాడ్ని వర్షిప్ చేయమని చెప్తారనమాట. సరే, నేను ఇప్పుడు నేచర్ని వర్షిప్ చేస్తున్నాను అనుకో, ఎక్కడో ఒక దగ్గర నేచర్లో ఆ డెవిల్, ఆ ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి. ఈవిల్ ఉంది కదా నేచర్లో, ఎక్కడో దగ్గర ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయేమో. నువ్వు తెలియకుండా ఈవిల్ స్పిరిట్ని వర్షిప్ చేస్తున్నావేమో. నువ్వు ఈవిల్ స్పిరిట్ని వర్షిప్ చేసినప్పుడు ఈవిల్ స్పిరిట్ విల్ స్లోలీ, అది ఎలా అంటే నిన్ను గ్రహణం పట్టినట్టు నేను పట్టేస్తుంది, నేను కంప్లీట్గా దేవుడికి దూరంగా చేసేస్తుంది నిన్ను. రైట్? ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈవిల్ స్పిరిట్ ఉంది అని మనం రియలైజ్ అయినప్పుడు ఈవిల్ స్పిరిట్ కెన్ అటాక్ యూ ఎనీవే. రైట్? సో అదొక పాయింట్ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా చెప్పాల్సిన, అంటే డైరెక్ట్ కంక్లూజన్కి ఎలా వస్తున్నామంటే, వాట్ ఎవర్ హిందూస్ ఆర్ వర్షిపింగ్, అది రాముడు, కృష్ణుడు, విగ్రహారాధన అంటారు కదా, ఐడిల్ వర్షిప్లో, ఐడిల్ వర్షిప్ కాదు అది, డెమి గాడ్స్, వాళ్ళలో ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి, వాళ్ళని వర్షిప్ చేయడం వల్ల ఈ విల్ గో టు హెల్ అనేది ఒక మనకు తెలియకుండానే మన మైండ్లో అది రిజిస్టర్ చేసేసారనమాట. ఇప్పుడు అది కరెక్టా రాంగా అనేది క్వశ్చన్ రేజ్ చేసే ముందు లెట్ us గో టు ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే, నౌ వాట్ దే డూ ఈజ్ దే సే దట్ ఇగ్నోర్ నేచర్, గాడ్ ఈజ్ బియాండ్ నేచర్, గాడ్ కెనాట్ బి నేచర్, నేచర్ని రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా అనే విషయాలు కూడా పక్కకు పెట్టేసి
నేచర్‌ని ఏ కైండ్ ఆఫ్ నెగెటివ్‌గా చూడడం స్టార్ట్ చేస్తారనమాట. నేచర్‌ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నేచర్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే ఆహ్, ఇప్పుడు దీన్ని వాళ్ళు నేచర్‌ని రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ టెల్ యూ. దీంట్లో ఎట్లా ఉంటుందంటే బైబిల్‌లో కొన్ని కోట్స్ ఉంటాయి. ఆ కోట్ ఏం చెప్తదంటే నీకు ఇఫ్ సంబడి వర్షిప్స్ అదర్ దెన్ మీ ఓకే. గో అండ్ కిల్ దెమ్ అని అంటదనమాట. అంటే ఇది కొంచెం వినడానికి కూడా చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది మనకి. దేర్ ఆర్ సో మెనీ వర్సెస్ అనమాట అట్లా. సో వాటెవర్ ఐ హావ్ కమాండెడ్ ఓకే. టీచ్ దెమ్ టు ఒబే ఎవ్రీథింగ్ ఐ హావ్ కమాండెడ్ యూ. నేను మీకు నేర్పించింది మీరు అందరికి నేర్పియండి. అంటే దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ. నో రిలీజియన్ టిల్ నౌ, నో కల్చరల్ ప్రాక్టీసెస్, నో కల్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇన్ దిస్ ఇన్ ది పాస్ట్ సెంచరీస్ నుంచి వస్తున్న ఎన్నో రిలీజియస్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంత స్ట్రాంగ్గా లైక్ నేను చెప్పింది నువ్వు నలుగురికి వెళ్ళి చెప్పు అని అంటే టీచ్ దెమ్ టు ఒబే ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ అనేది ఒక సువార్త అంటారు దాన్ని వాళ్ళు. సువార్తని స్ప్రెడ్ చేయండి, కనబడ్డ వాళ్ళందరికీ సువార్తని చెప్పండి, అందరికీ మారు మనసు పొందే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చారనమాట. ఇంకా దీంట్లో భయపడాల్సిన విషయాలు కొన్ని ఎట్లా ఉన్నాయంటే హీ విల్ పనిష్ దోస్ హూ డు నాట్ నో గాడ్ అండ్ డు నాట్ ఒబే ద గాస్పల్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ అని అంటారు అనమాట. అంటే ఇక్కడ కూడా దెర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూ గాడ్ అని నమ్మాలి నువ్వు. నెక్స్ట్ సన్ ఆఫ్ గాడ్ ఇస్ జీసస్ అని నమ్మాలి. నెక్స్ట్ అండ్ జీసస్ చెప్పిన 10 కమాండ్మెంట్స్ని ఫాలో కావాలి. అండ్ నెక్స్ట్ యూ షుడ్ ఈవెన్ బిలీవ్ దట్ జీసస్ ఓన్లీ కెన్ సేవ్ యూ. హీ ఈస్ ద ఓన్లీ సేవియర్. నో అదర్ పర్సన్ కెన్ సేవ్ యూ. నో అదర్ గాడ్స్ కెన్ సేవ్ యూ. అంటే ఎన్ని దేవుళ్ళు ఉన్నా సరే అవన్నీ డెమి గాడ్స్ కిందకే వస్తారు, వాళ్ళు డెవిల్స్ కిందకి వస్తారు, వాళ్ళు దేవుళ్ళు కారు, వాళ్ళ వల్ల నీకు రక్షణ పొందలేవు. దేవుడు జీసస్ మాత్రమే నీకు రక్షిస్తాడు. జీసస్ నమ్ముకుంటేనే నీకు రక్షణ ఉంది, లేకుంటే నువ్వు శిక్షింపబడతావు అని చెప్పేసి ఇది దిస్ ఈజ్ అ హోలిస్టిక్ వెదర్ ఇట్ ఈస్ క్రిస్టియానిటీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇస్లాం, రెండిట్లో ఆ సిమిలర్ లాజిక్ ఉందన్నమాట. ఓకే, there is only one true God. You have to believe them and you have to follow the prophet, whoever the messenger of the God, and you should believe that messenger of the God only can save you అని. ఇది కంప్లీట్గా నువ్వు ఫాలో కావాలన్నమాట. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే ఇప్పుడు హిందూస్కి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు హిందువులు ఎట్లా ఈ లాజిక్ని ఒకవేళ కొద్దిగన్నా నమ్మే ప్రయత్నం చేసినావు, ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళు మన 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 మెయిన్ ఐడియాలజీని కొలాబ్స్ చేసేసారు. ఏంటిదంటే నేచర్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు నేచర్ని ఎలా మొక్కుతాం అని చెప్పేసి నువ్వు అక్కడనే కొలాబ్స్ అయిపోయినావు. అండ్ ఇంకోటి హిందూ స్టోరీస్ అవన్నీ ఎట్లా ఉంటాయంటే నీకు మోర్ ఆఫ్ పౌరాణిక్ టైప్లోనే ఉంటాయి కాబట్టి, మిథాలజికలే కాబట్టి. మిథాలజీ కంటే మిత్ అంటారు. మిత్ అంటే ఏంటంటే క్రియేటెడ్ స్టోరీస్ అంటారు. క్రియేటెడ్ స్టోరీస్ అంటే మేడప్ స్టోరీస్ అంటారు. ఇప్పుడు మేడప్ స్టోరీస్ని పట్టుకొని నువ్వు ఎంత దూరం ఈదగలుగుతావు? ఎన్నిసార్లు నువ్వు దాన్ని ఎక్కడో ఒక దగ్గర యూ విల్ ఫాల్ బ్యాక్, రైట్? సో ఓటమి అనేది 100% ఉన్నది నీ దగ్గర. ఇక యూ కెనాట్ విన్ ఓవర్ దేర్ లాజిక్ అనమాట. ఈ ముగ్గురి యొక్క పర్స్పెక్టివ్స్ ఏ విధంగా ఒకవేళ ఈ 3 పర్స్పెక్టివ్స్ కాంప్లిమెంటింగ్ విత్ ఈచ్ అదర్ అంటే ఇట్ ఈస్ గుడ్. అంటే దే లివ్ టుగెదర్, దే ట్రై టు సెలబ్రేట్ దేర్ లైఫ్, ట్రై టు డిస్కస్ విత్ ఈచ్ అదర్ అండ్ దే ట్రై టు ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ పాత్. ఇది బాగుంటుంది. కానీ సొసైటీలో అలా జరుగుతలేదు అనమాట. ఈ 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్న పీపుల్ దే స్టార్టెడ్ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్ బిలీఫ్ సిస్టమ్ అనమాట. బిలీఫ్ సిస్టమ్ని మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేయలేం. నువ్వు ఏది మాట్లాడినా సరే కానీ సమ్ ఆర్ ద అదర్ ఇట్ విల్ ఫాల్ అండర్ సమ్ బిలీఫ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ ఉన్నారు. కొందరు ఏం చెప్తారంటే వీ డోంట్ బిలీవ్, వీ నో ఇట్ అంటారు. బట్ వెన్ దే సే దట్ దే యాక్చువల్లీ ట్రైయింగ్ టు కోట్ ఫ్రమ్ ద బైబుల్ ఓన్లీ. సో బైబుల్ ఈజ్ రిటర్న్ బై సంబడి. మేబీ వర్డ్ ఆఫ్ గాడ్ కావచ్చు, కానీ దాంట్లో కొన్ని థింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు అది డౌట్ వస్తుంది ఆటోమేటిక్గా. సన్ ఆఫ్ గాడ్ అంటారు, జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అంటారు. దట్స్ వెరీ బిగ్ డౌట్. అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్. అది యాక్సెప్ట్ చేయడానికి ప్రూఫ్ కూడా లేదు. లైక్ ఇప్పుడు ఒకవేళ బుక్లో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ఉందనుకో, దాన్ని నువ్వు యూ కెన్ సెల్ఫ్ ఎంక్వైరీ చేయొచ్చు. యూ కెన్ గో అనలైజ్ అండ్ ఫైండ్ అవుట్ అండ్ ఫైనల్లీ యూ కెన్ ప్రూవ్ దట్. బట్ సన్ ఆఫ్ జీసస్, సన్ ఆఫ్ గాడ్
అవునా కాదా ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏమున్నాయి ఆధారాలు? నైదర్ యూ కెన్ టాక్ టు గాడ్. ప్రాబ్లమే దేవుడు కదా. దేవుడే ప్రాబ్లం అయినప్పుడు సన్ ఆఫ్ గాడ్ అంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోయింది కదా. దానికి మీ దగ్గర ఎప్పటికీ ఆన్సర్స్ ఉండే అనమాట. సో ద ఫస్ట్ కేటగిరీలు ఉన్నవాళ్ళు హూ వర్షిప్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్. ఇప్పుడు వీళ్ళతో వచ్చే ప్రాబ్లం ఏంటిదో చూద్దాం మనం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కనబడ్డదాన్ని పూజిస్తారు. అది ఏదైనా సరే, రాయి కావచ్చు, పుట్ట కావచ్చు, చెట్టు కావచ్చు, ఆకాశం కావచ్చు, అన్ని పంచభూతాలను పూజిస్తారు. ఎలా చెప్పాలంటే నీకు ఏదైనా సరే, అన్నం పరబ్రహ్మం అంటారు, భూమి భూమాత అంటారు, వాటర్ని గంగాదేవి అంటారు. ఇప్పుడు దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటిదంటే కొందరికి చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒకవేళ గంగాదేవి నిజంగా దేవత అయితే ఇప్పుడు నేను దేవతతో ముఖం కడుక్కోవచ్చా అనేది ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది. ఆర్ అనదర్ కేసులో ఏంటిదంటే, భూమాత అన్నప్పుడు భూమిని తొక్కడం తప్పు కదా, భూమి మీద ఉంచడం తప్పు కదా. అంటే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. సరే, నేను భూమి మీద ఉంచుతలేను అనుకో, సింక్లో ఉంచుతున్నాను. సింక్లో ఉంచితే ఎండ్ ఆఫ్ ద డే భూమిలోకే పోయి కలుస్తుంది కదా అది. నేను భూమిని తొక్కుతలేను అని చెప్పలేవు. అంటే ఇలా ఎలా ఉందంటే, ఇప్పుడు చెట్టుని నువ్వు దేవత అన్నప్పుడు, చెట్లలో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు చెట్లను తొక్కుకుంటూ పోదు, చెట్లను నరకొద్దు కదా. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అంటే డౌట్ ఎలా రైజ్ అవుతుందంటే, వెన్ యూ సే గాడ్, నీ మైండ్లో గాడ్ మీద ఒక కొన్ని అజంప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే దేవుణ్ణి మొక్కాలి, రైట్? అంటే దేవుడు ఎలా ఉంటాడంటే, హీఈస్ వెరీ పవర్ఫుల్. హీ కాంట్ బి లైక్ జస్ట్ ఓ ట్రీ లాగా ఎలా ఉంటాడు చెప్పు, కదలకుండా ఒక దగ్గర ఎలా ఉండగలుగుతాడు దేవుడు? హీస్ సూపర్ న్యాచురల్ కదా, హీ సూపర్ పవర్ఫుల్ కదా. భూమిలాగా నువ్వు అన్ని భరిస్తూ ఉంటుంది. ఇట్ షుడ్ బి మోర్ పవర్ఫుల్. గాడ్ షుడ్ నాట్ బి లైక్ ఇట్ ఈస్ వీక్. గాడ్ వీక్గా ఎట్లా కనబడతాడు నీకు? ప్రతి యానిమల్లో దేవుని చూడాలంటున్నాడు. ఇప్పుడు రోడ్డు మీద ఒక కుక్క సఫర్ అవుతుంది, చలికి వణుకుతుంది, దేవుడు వణుకుతాడు అట్లా? ఎలా మాట్లాడగలుగుతాం అంటే, ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే, యూ కెన్ ఈజీలీ డిఫెండ్ దెమ్ బై యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వెన్ యూ సే గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్, సూపర్ పవర్ఫుల్, సూపర్ ఎక్స్ట్రీమ్ అనమాట. ఆయనకి లిమిట్ ఉండదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్లాంటి అజంప్షన్స్తోని నేను స్టార్ట్ చేస్తున్నాను దేవుణ్ణి వెతకడానికి. సో నాకు సృష్టిలో దేవుడు కనబడతాడు. అప్పుడు సృష్టిలో అందరు వీక్గానే కనబడతారు. అసలు హూ ఈజ్ స్ట్రాంగ్? యూ టెల్ మీ. నథింగ్ ఈజ్ స్ట్రాంగ్. సన్లైట్ స్ట్రాంగ్ అనుకున్నా కానీ సన్లైట్ని ఆపొచ్చు మనం. యూ కెన్ స్టాప్ సన్లైట్. సన్లైట్ కాంట్ రీచ్ ఎవ్రీ కార్నర్ ఆన్ ద ఎర్త్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఎయిర్ ఉంది, ఎయిర్కు లిమిటేషన్ ఉంది, వాటర్కి లిమిటేషన్స్ ఉన్నాయి, అన్నిటికీ లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ ఉన్నప్పుడు అది దేవుడు ఎట్లా అవుతుంది అనేది, దేవుడు ఎట్లా అవుతాడు, సుప్రీం పవర్ఫుల్ పర్సన్ ఎలా అవుతాడు, పర్సన్ కావచ్చు వాటెవర్, అంటే ఫార్మ్లెస్. అండ్ ఇంకొకటి, గాడ్కి అందరు క్రియేట్ చేసిన బిగ్గెస్ట్ ఒక అంటే మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటిదంటే, హీఈస్ ఫార్మ్లెస్. అప్పుడు సృష్టిలో ప్రతిదానికి ఫామ్ ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది, ఫిజికల్ దానికి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో ఒక ప్రాపర్టీ ఉన్నది, ఒక గుణం ఉన్నదానికి, ఒక ప్రాపర్టీ ఉన్నదానికి, ఫామ్ ఉన్నదానికి, విజిబిలిటీ ఉన్నదానికి, దాంట్లో కెమికల్ కంపోజిషన్స్ ఉంటాయి, దానికి లిమిటేషన్స్ ఉన్నప్పుడు, ఇన్ని ప్రాపర్టీస్, ఇన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే సైలెంట్ ఫీచర్స్ మాట్లాడుతున్నామో, ఇవన్నీ ఉంటే అది దేవుడు ఎట్లయితుంది? దేవుడు కాడు కదా అనేది ఒక వాదన అనమాట. నా సెకండ్ పర్స్పెక్టివ్స్లోకి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేచర్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. హేట్రెడ్ అనకూడదు కానీ, అంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళినప్పుడు కొన్ని రిలీజియన్స్లలో ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి నేచర్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు, నేచర్ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. నేచర్ని ఎలా చేస్తారంటే వీళ్ళు, నేచర్లో దేవుడు లేనప్పుడు నేచర్ని మనం మన ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు కదా, నేచర్కి లిమిటే లేదు కదా అనే పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు అనమాట. సో వీళ్ళ పర్స్పెక్టివ్ ఏంటిదంటే, గాడ్ ఈజ్ నాట్ ఇన్ నేచర్, గాడ్ క్రియేషన్లో లేడు, క్రియేటర్ క్రియేషన్ ఆర్ సపరేట్ అని వాదన చేస్తారు. ఇప్పుడు వీళ్ళ లాజిక్ కూడా, వీళ్ళ లాజిక్ను ఒకవేళ బ్రేక్ చేయాలనుకో, దేవుడు సృష్టిలో లేడు అని చెప్పడానికి సమ్హౌ అంటే ఎక్కడో వాళ్ళు చెప్పిన పర్స్పెక్టివ్ కరెక్టే అనిపిస్తుంటుంది. చాలాసార్లు గమనిస్తే, ఇప్పుడు మనము ఫస్ట్ పర్స్పెక్టివ్లో ఆలోచించినాం కదా, సృష్టిలో ప్రతి ఒక్క దానికి లిమిటేషన్ ఉంది, బట్ దేవుడికి లిమిటేషన్ ఉండదు కాబట్టి సృష్టి దేవుడు కాదు అని చెప్పొచ్చు సింపుల్ లైన్లో. ఎందుకంటే దేవుడికి నువ్వు డెఫినేషన్ ఇచ్చినావు, ఆయనకి లిమిటేషన్ అనేది పాయింట్లో. అసలు గాడ్ అంటే ఏంటిది అనేది డిఫైన్ చేయాలంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సరే,
సెకండ్ పర్స్పెక్టివ్ ఆలోచించే ముందు థర్డ్ పర్స్పెక్టివ్ ఆలోచిద్దాం. థర్డ్ పర్స్పెక్టివ్ అనేది ఎలాంటిదంటే, ఫర్గెట్ అబౌట్ నేచర్, ఫర్గెట్ అబౌట్ గాడ్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. స్టార్ట్ అనలైజింగ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ చేయి. హూ ఆమ్ ఐ అనేది స్టార్ట్ చేయమన్నాం అనుకో, ఇది చాలా లాజికల్గా అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్లీ వీ హ్యావ్ హెల్ లాట్ ఆఫ్ డౌట్స్ విత్ ఇన్ అస్. ఇప్పుడు దీన్ని డిఫెండ్ చేయడం అంటే, ఈ పాయింట్ని ఎలా డిఫెండ్ చేయగలుగుతాం మనం? ఈ పాయింట్ రాంగ్, మనం ఎంక్వైరీ చేసుకోవడం ఏంది? ఐ నో హూ ఐఎమ్ బ్రీతింగ్, నాకు ఒక పేరు ఉంది, నాకు ఒక ఐడెంటిటీ ఉంది, ఐ నో వేర్ ఐ బిలాంగ్, ఐ నో వాట్ ఐ డూ, ఐ నో వాట్ ఈస్ థింకింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై మైండ్, వాట్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ మీ అని చెప్పేసి నువ్వు ఒక బేసిక్ కంక్లూజన్కి రావచ్చు. వచ్చేసి నా గురించి నేను తెలుసుకోవడం ఏంటిది? ఇట్ లుక్స్ ఫూలిష్ ఆల్సో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆమ్ ఐ అనేది కూడా యాక్సెప్టబుల్ అనిపించదు అనమాట. రైట్. సో సరే, ఇక్కడ కూడా దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. దీనికోసం కొంచెం ఇన్ డెప్త్ మెడిటేషన్ చేయడం, లైక్ కొన్ని కేసెస్లో పాసిబిలిటీ ఉంది. ఇది ఏదో ఒక టైంలో మనకు డౌట్ అయితే వస్తుంది. బికాజ్ వీఆర్ నాట్ సూపర్ పవర్ఫుల్, మనలో లిమిటేషన్స్ ఉంటాయి. సడన్లీ మనం వీక్ అయిపోతాం. అది ఫీవర్ కావచ్చు, లేకుంటే అన్‌స్కిల్డ్ కండిషన్ కావచ్చు, లేకుంటే సేఫ్టీ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే ఏ మూమెంట్ ఏం జరుగుతుందో తెలియదు. బికాజ్ వీ కెనాట్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ అండ్ వీ నో దట్ సంబడి నోస్ ద ఫ్యూచర్ అని చెప్పేసి. సో ఇట్లాంటి భయం స్టార్ట్ అయినప్పుడు మనకి ఎక్కడో ఒక దగ్గర డౌట్ అయితే వస్తుందన్నమాట. ఎవరో ఉన్నారు, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. సో ఐ డోంట్ నో ఎవ్రీథింగ్, సో సంబడి నోస్ ఎవ్రీథింగ్, దే కెన్ హెల్ప్ మీ అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్. సో ఎప్పుడైతే మన మైండ్లో కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ, ద ద వన్ ట్రూ గాడ్ అనేసరికి, వన్ ట్రూ గాడ్ అనగానే సడన్గా మనలో ఒక ఐ ఓపెనింగ్ లాగా అనిపిస్తుంటుంది. ఓన్లీ జీసస్ కెన్ సేవ్ యూ అనగానే ఇట్ లుక్స్ రియల్లీ పవర్ఫుల్ యాక్చువల్గా. ఇప్పుడు అది ఎంతవరకు రైట్ రాంగ్ అనేది పక్కకు పెడితే, నీకు సింపుల్ స్టేట్మెంట్స్లో 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. యూ జస్ట్ నీడ్ టు ఫాలో 10 కమాండ్మెంట్స్ అంతే. దాంట్లో ఫస్ట్ కమాండ్మెంట్ అనేది ఐడిల్ వర్షిప్ రాంగ్ అంటారు. ఐడిల్ వర్షిప్ రాంగ్ అని హిందూయిజం కంప్లీట్గా ఏమంటారంటే కొలాప్స్ అయిపోతుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజమే కొలాప్స్ అయిపోతుంది. అసలు హిందూయిజంలో ఇంకేం మిగలదు అనమాట నీకు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ టైమ్ ఓకే ఇట్ మైట్ లుక్ గుడ్, సో దెర్ ఇస్ నథింగ్. ఇప్పుడు సరే, నాకు విగ్రహారాధన చేయాలని లేదు, అయినా నాకు విగ్రహాలలో దేవుని చూడడం ఏంటిది, ఇట్ మైట్ లుక్ వెరీ సిల్లీ అనుకుందాం. ఎందుకంటే చాలా అన్నమాచార్య కీర్తనలు కావచ్చు, లేకుంటే ఇంకా బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలలో కూడా చాలా దగ్గర మనకి కొన్ని పాయింట్స్ చెప్తుంటారు అనమాట. లైక్ ఇప్పుడు బ్రహ్మంగారు చూస్తే చిల్లర రాళ్ళకు మొక్కుచునుంటే చిత్తముచ్చడును ఒరే అంటాడు అనమాట. అంటే అక్కడ పాయింట్ ఎట్లా అర్థమవుతుందంటే, చిల్లర రాళ్ళు అంటున్నాడు అంటే నీ మనసుని రాయి మీద కాదు, చిత్తమునందున చిన్మయ జ్యోతిని చూచుచుండుటే సరే సరే అంటాడు. అంటే ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్గా. రాళ్ళల్లో దేవుణ్ణి వెతకడం అనేది అంతకంటే ఫూలిష్ థింగ్ ఇంకోటి లేదు. నీలో నువ్వు, నీ చిత్తంలో నువ్వు దేవుణ్ణి వెతకాలి. రైట్. హీఈస్ దేర్ నాట్ ఇన్ ద క్రియేషన్, హీఈస్ దేర్ బియాండ్, హీఈస్ బియాండ్ క్రియేషన్ అనేది ఇండైరెక్ట్గా హిందూ ఫిలాసఫీ చెప్తుంది. కానీ బట్ హిందువులు నమ్మేది ఏంటంటే విగ్రహారాధనకి చాలా వాల్యూ ఇస్తారనమాట. సరే, హిందువులు విగ్రహానికి ఎందుకు వాల్యూ ఇస్తారనే దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అసలు విగ్రహారాధన దేవుడికి ఇష్టమా లేదా అనే విషయాలు కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. లైక్ దేవుడు ఏమంటారు అలంకార ప్రియుడు, దేవుడు ఏమంటారు అభిషేక ప్రియుడు అంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు అని అంటారు అనమాట. అంటే ఇండైరెక్ట్గా దేవుడికి అభిషేకం చేసుకోవడం చాలా ఇష్టము, దేవుడికి అలంకారం చేస్తే ఆయన చాలా సంతోషపడతాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే మనకి దేవుడికి ఒక క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేస్తున్నాం. కానీ యాజ్ పర్ బైబిల్ ఏమవుతుందంటే, గాడ్ నెవర్ లైక్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అసలు నువ్వు దేవుడిని పూజ చేసే అంత గొప్పడు ఎట్లయిపోయినావు నువ్వు? హౌ కెన్ యూ కెన్ వర్షిప్, హౌ కెన్ యూ లిమిట్ హిమ్ అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు లిమిట్ చేస్తున్నావు అంటే, ఒక ఫామ్ ఇస్తున్నావు, ఒక రూపాన్ని ఇస్తున్నావు, ఒక రిస్ట్రిక్టెడ్ ప్లేస్ని డిసైడ్ చేస్తున్నావు, అంటే ఒక ఐడిల్ని క్రియేట్ చేస్తున్నావు, ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నావు. యూ కెన్ నాట్ క్రియేట్ ఇమేజ్ ఆఫ్ గాడ్.
The first thing, as per Bible, you cannot create image of God because God doesn't have an image, right? సో ఇట్ లుక్స్ వెరీ, అంటే అసలు లాజికల్లీ చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఆ కాన్సెప్ట్ అనేది, ఐడియా అనేది. నువ్వు ఎంత ట్రై చేసినా సరే కానీ యూ కెనాట్ బ్రేక్ దిస్. దీన్ని, ఈ ఐడియాలజీని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే యూ కెనాట్ క్రియేట్ ఇమేజ్ ఆఫ్ గాడ్. హౌ కెన్ యూ క్రియేట్ ఇమేజ్ ఆఫ్ గాడ్? గాడ్ ఈజ్ లైక్ సూపర్ న్యాచురల్, సూపర్ పవర్ఫుల్. అంటే ఆయనకి అంతం లేదు అసలు. ఒక ఇన్ఫినిటీని నువ్వు హౌ కెన్ యూ క్రియేట్ ఏ సింబల్ ఫ్రమ్ టు దాట్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. సో ద మూమెంట్ వెన్ యూ టాక్ లైక్ దిస్, నీకు డెఫినెట్గా హిందూ ఫిలాసఫీ ఫెయిల్ అయిపోతుంది కదా. మరి ఇప్పుడు హిందూ ఫిలాసఫీ ద మూమెంట్ ఫెయిల్ అయినప్పుడు యూ ప్రిఫర్ టు యాక్సెప్ట్ క్రిస్టియానిటీ. బికాజ్ క్రిస్టియానిటీ ఈస్ గివింగ్ యూ లిటిల్ బిట్ బిగ్గర్ పిక్చర్. ఎట్లా ఉందంటే బైబుల్ ముందు హిందూయిజం అనేది కిండర్ గార్డెన్ లెక్క ఉంది. అంటే చిన్నపిల్లలకి, అంటే ఇప్పుడు ఏబిసిడీలు నేర్పిస్తున్నాం మనం పిల్లలకి. బైబిల్ ముందు హిందూయిజం అంతా కొంచెం చిన్నపోయినట్టుగా కనబడుతుంది అనమాట. సరే, టు సమ్ ఎక్స్టెంట్ ఇది కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం. లైక్ కంపారేటివ్లీ వెన్ యూ టేక్ దీస్ కైండ్ ఆఫ్ పాయింట్స్, ఇట్ లుక్స్ వెరీ సిల్లీ అండ్ ఎట్లా అనుకుందాం. అండ్ సిమిలర్ ఇప్పుడు ఇస్లాం అట్లాంటివి తీసుకున్నా సరే కానీ అవి కూడా అబ్రాహమిక్ రిలీజియన్సే కాబట్టి వాట్ ఎవర్ బైబిల్ ఈస్ టీచింగ్, ద అదర్ ఖురానిక్ వర్సెస్ ఆల్సో టీచర్స్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ జీసస్ దే ప్రిఫర్ ద ప్రొఫెట్ అనమాట. దట్స్ ఓన్లీ డిఫరెంట్, బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. నో ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సరే ఇప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు క్రిస్టియన్ థాట్స్, క్రిస్టియన్స్ ఫిలాసఫీ, బైబిల్ ఫిలాసఫీ అనేది ఒకవేళ అంతవరకే లిమిటెడ్గా ఉంటాయి. వై ఆర్ యూ వర్షిపింగ్ గాడ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అన్నప్పుడు హౌ కెన్ యూ లిమిట్ హిమ్ ఇన్ టు ఏ టెంపుల్ అని చెప్పడం వల్ల ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ అని అనుకున్నప్పటికీ, కానీ వాళ్ళు అక్కడి వరకు ఆగరన్నమాట. అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో దేర్ ఆర్ సమ్ వర్సెస్ ఇన్ బైబిల్ విచ్ క్లియర్లీ సేస్ దట్ he will punish those who do not know the God and do not obey the gospel of Lord Jesus. ఇది ఇక్కడ మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. జీసస్ని నమ్మని వాళ్ళు, రైట్, వన్ ట్రూ గాడ్ని నమ్మని వాళ్ళు డెఫినెట్గా శిక్షింపబడతారు అని చెప్పేసి చాలా సీరియస్గా ఆ స్టేట్మెంట్ అనేది వచ్చేసింది. సరే, అక్కడి వరకే అయిపోయిందంటే అక్కడి వరకే అయిపోలేదు. దాంట్లో మళ్ళీ ఇంకా కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, బట్ దోస్ ఎనిమీస్ ఆఫ్ మైండ్, ఇప్పుడు ఏమైందంటే ఐడల్ వర్షిప్ చేసేవాళ్ళు జీసస్కి ఎనిమీ అయిపోయారు. ఎలా అయిపోయారు అనేది ఐఎమ్ నాట్ షూర్ అనమాట. అంటే దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో నాకు తెలియదు. బట్ దోస్ ఎనిమీస్ ఆఫ్ మైండ్ హూ డు నాట్ వాంట్ మీ టు బి ద కింగ్ ఓవర్ దెమ్, అంతే కదా. యాజ్ ఎ హిందూ, వై విల్ ఐ సే ప్రైజ్ ద లార్డ్? డెఫినెట్లీ ఐ వోంట్ సే ప్రైజ్ ద లార్డ్. సో బ్రింగ్ దెమ్ హియర్ అండ్ కిల్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటున్నారు అనమాట. అంటే డైరెక్ట్గా కమాండ్మెంట్స్ ఇచ్చేస్తున్నారు వీళ్ళకి. హూ ఎవర్ వర్షిప్ అదర్ దెన్ మీ, దట్ ఈస్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద పరిశుద్ధ ఆత్మ అంటారు అనమాట. ఈ మూడు ఉంటాయి. ఈ మూడు కాని వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని చంపేయండి అని ఉందన్నమాట. కిల్ దెమ్ అని ఉంది. ఇప్పుడు ద మూమెంట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాట్ విల్ హిందూస్ డూ? అంటే హిందూస్ అనే కాదు కానీ ఐడల్ వర్షిప్ చేసే వాళ్ళందరూ, ఆర్ ఏథీస్ట్ ఉన్నారు, ఏథీస్ట్లో కూడా దే డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ కాబట్టి వాళ్ళందరినీ ఇండైరెక్ట్గా దే డోంట్ హ్యావ్ రైట్ టు లివ్ అనే సిచ్యువేషన్కి తీసుకొస్తున్నారు. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ కాన్స్టిట్యూషన్ కంటే కూడా పెద్ద స్టెప్ అయిపోయింది కదా. కాన్స్టిట్యూషన్ కూడా మనకు ఒక ఛాన్స్ ఇస్తుంది. ఎట్లా అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ కంప్లీట్లీ గివ్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీబడి అండ్ దే గివ్ ఇంపార్టెన్స్ టు, అసలు యాక్చువల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. రైట్ టు లివ్ అనేది మన అందరికీ ఉంది. అంటే ఎట్లా అంటే ఇది ఇప్పుడు ఇలాంటి ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి బైబుల్ ఈజ్ రూలింగ్ ఓవర్ ద వరల్డ్, బైబుల్ ఈజ్ రూలింగ్ ఓవర్ అదర్ రిలీజన్, బైబుల్ ఈజ్ డామినేటింగ్ అదర్ రిలీజన్స్, అదర్ బిలీఫ్ సిస్టమ్స్కి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ డేంజరస్ అనమాట, రైట్? సరే, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూడాలి మళ్ళీ మనం.
సో, నిజంగా అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, సరే దేవుడు ఒక్కడే నమ్ముతా. జీసస్ సరే నాకు టైం పడతదేమో మేబీ ఈ రోజునే కాకుండా రేపు తెలుసుకుంటానేమో ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఫర్ నౌ ఐ వాంట్ టు డూ విగ్రహారాధన. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. రాముడు అంటే చాలా ఇష్టం. కొద్ది రోజులు నేను రాముడితో రాముని దేవుడిగా నమ్ముకోవడంలో తప్పేముంది అనేది నా ప్రాబ్లమ్ అనమాట. యాజ్ పర్ బైబుల్ రాముడు దేవుడు కాదు. ఇట్ ఈస్ ఓకే. బట్ ఫర్ మీ దేవుడు నాకు రాముడిలో దేవుడు కనబడుతున్నాడు. నాకు అది బిలీవ్ సిస్టమ్. అది నాది భ్రమ అయినప్పటికీ ఐ హ్యావ్ రైట్ టు వర్షిప్ రామ. ఐ హ్యావ్ రైట్ టు వర్షిప్. ఐ హ్యావ్ రైట్ టు లివ్ ఇన్ ఇగ్నోర్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇగ్నోరెన్స్ అనుకున్నప్పటికీ ఐ హ్యావ్ రైట్ టు లివ్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆల్సో. యూ గాట్ మై పాయింట్. ఐ హ్యావ్ రైట్ టు లివ్ ఇన్ ఇగ్నోరెన్స్. నేను ఇగ్నోరెన్స్లో బ్రతకడంలో తప్పేముంది నాకు? నాకు నా ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలేదు. బైబుల్ ప్రాబ్లం ఏంటి నాకు అసలు అర్థమవుతలేదు అనమాట. వై బైబుల్ ఈజ్ సో స్ట్రాంగ్లీ సేయింగ్ దట్ ఇఫ్ యూ లివ్ ఇన్ ఇగ్నోరెన్స్ బీ యూ విల్ బి పనిష్డ్ అంటుందన్నమాట. ఓకే, ఇగ్నోరెన్స్ ఈజ్ సఫరింగ్ అనేది తెలుసు నాకు. కళ్ళు మూసుకొని నడిస్తే నీకు దెబ్బలు తగులుతాయని తెలుసు. కానీ నువ్వు కళ్ళు మూసుకొని నడిస్తే నేను నిన్ను కొడతా అనడం తప్పు కదా. ఇప్పుడు అరే నేను కళ్ళు మూసుకొని నడిస్తే నాకు దెబ్బలు తగులుతాయని తెలుసు. నువ్వు పనిష్మెంట్ నాకు ఇస్తా అంటున్నావు. ఇది ఎలా ఉందంటే ఆల్మోస్ట్ లైక్ ఒక దొంగ నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు అనమాట. నేను ఐడియల్ వర్షిప్ చేస్తే నన్ను దొంగ అంటున్నారు. నేను ఐడియల్ వర్షిప్ చేస్తే నేను సొసైటీకి హామ్ చేస్తున్నా అంటున్నారు. నేను ఇంటి ముంగడ ముగ్గేస్తే అది ముగ్గు కాదు, అది ముగ్గులో శుద్ర పూజలు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే హిందూ రిచువల్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బొట్టు పెట్టుకున్నా సరే కానీ వాళ్ళు భయపడిపోతున్నారు. వీళ్ళు బొట్టు పెట్టుకున్నారంటే ఏదో మంత్రం వేసినట్టున్నారు ఏమో వీళ్ళు. అంటే దే ఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు come to a conclusion that whoever are Hindus, like whoever do idol worship, వీళ్ళందరూ ఇండైరెక్ట్గా ఒక రాక్షసుల్లాగా లేకుంటే డెమి గాడ్స్ లాగా లేకుంటే దే ఆర్ డిసైపుల్స్ ఆఫ్ డార్క్ ఫోర్సెస్ అని చెప్పేసి ఇలాంటి సబ్జెక్ట్స్లోకి తీసుకెళ్తున్నారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫిలాసఫీ అనేది అంతా ఎట్లా ఉందంటే కంప్లీట్లీ అగేన్స్ట్ హిందూ ఫిలాసఫీకి ఉందన్నమాట. హిందూ ఫిలాసఫీని కంప్లీట్గా ఒక నెగిటివ్ కోణంలో చూడడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అందుకే చాలా ప్లేసెస్లలో టెంపుల్స్ని డెమాలిష్ చేసి దే కన్వర్ట్ ఇంటూ సమ్ అదర్ రిలీజియస్ స్ట్రక్చర్స్ కానీ ఇట్లా కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అబ్బా అని మనం అనుకున్నాం కదా. వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. ఎంత స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయిందంటే నువ్వు ఎంత ట్రై చేసినా సరే కానీ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నిన్ను చూస్తే వాళ్ళ కడుపులో మసిలిపోతుంది అనమాట. ఐదర్ నేను మినిమం తిట్టుకుంటారు వాళ్ళు, లేకుంటే మినిమం కొట్టాలని ట్రై చేస్తారు. లేకుంటే నువ్వు అడ్డం వస్తే వాళ్ళకి మనం ఒక దిష్టి బొమ్మలాగా కనబడతాం. మనం అడ్డం వస్తే వాళ్ళ పనులు జరిగాయని ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఎట్లా అంటే మనం ఎందుకంటే మనం అందరం వాళ్ళకి ఒక డెవిల్స్ లాగా కనబడుతున్నాం. మనం అందరం వాళ్ళకు నెగిటివ్ డార్క్ ఫోర్సెస్ లాగా కనబడుతున్నాం. మనం అందరం ఒక ఏమంటారంటే నరకంలో నుంచి వచ్చిన వాళ్ళ లెక్క కనబడుతుంటాం అనమాట. సో ఇంత స్ట్రాంగ్గా వాళ్ళు మైండ్లో రిజిస్టర్ చేసేసుకొని నువ్వు బ్రతకడం ఇంపాసిబుల్ అసలు. నువ్వు బయట కంట్రీస్లలో చూడు, మోస్ట్ ఆఫ్ కంట్రీస్లలో హిందూస్ దే లుక్ అట్ హిందూస్ యాజ్ ఏ వెరీ చాలా అగ్రెసివ్గా చూస్తుంటారు అనమాట. ఎందుకంటే మన ఫిలాసఫీని, మన యొక్క బిలీఫ్ సిస్టమ్ని, మన యొక్క కల్చర్ని, మనకి ఎవ్రీథింగ్ని కంప్లీట్గా వైప్అవుట్ చేయడానికి దే హ్యావ్ డన్ ఎన్ నంబర్ ఆఫ్ ప్లాన్స్ బికాస్ దే బిలీవ్ దట్ హిందూస్ ఆర్ వెరీ డేంజరస్ టు ద నేచర్, దే ఆర్ వెరీ డేంజరస్ టు ద సొసైటీ, దే ఆర్ వెరీ హార్మ్ఫుల్ అండ్ ట్రూ గాడ్ నెవర్ లైక్స్ హిందూస్ అనేది ఒక బిగ్ పిక్చర్ని మాత్రం క్రియేట్ చేయగలిగారు అనమాట వాళ్ళు. ఇప్పుడు ఇంత పెద్ద స్టోరీ బిల్డ్ చేసేసుకొని దీన్ని ఈ పాయింట్ని రేస్ చేయకుండా చాలా ఇప్పుడు లేటెస్ట్గా మనము చాలా డిబేట్స్ చూస్తూ ఉన్నాను నేను. లైక్ సిగ్నేచర్ స్టూడియోస్లో కావచ్చు, లలిత్ కుమార్ గారు కావచ్చు, కరుణాకర్ కావచ్చు, భాస్కర్ రాజు గారు, వీళ్ళు చాలా డిబేట్స్ కానీ దే ఆర్ యాక్చువల్లీ కాలింగ్ దీస్ పాస్టర్స్ అండ్ అయితే మనము వాట్ వీ హ్యావ్ కంక్లూడెడ్ ఈస్ యాజ్ పర్ బైబుల్ హిందూయిజం ఈజ్ ఎ డెవిల్స్ వర్షిప్ అనమాట. డీమన్స్ కానీ డెమిగాడ్స్ కానీ డార్క్ ఫోర్సెస్ కానీ అనేసి కంక్లూడ్ చేశారు. ఎందుకు కంక్లూడ్ చేశారంటే యాజ్ పర్ బైబుల్ గాడ్ ఈజ్ ఫార్మ్లెస్, సో ఇఫ్ యూ క్రియేట్ ఫార్మ్ యూ ఆర్ డూయింగ్ ఎ సిన్. యాజ్ పర్ బైబుల్ గాడ్ కెనాట్ కమ్ టు యూ ఇన్ సమ్ ఫార్మ్ అనమాట. or God cannot reach you through pictures. You cannot create picture of that supreme, what do you call, like limitless
unlimited, formless, supernatural, ద లైట్, ద ట్రూత్, ద నాలెడ్జ్, ఏదన్నా సరే గాడ్కి మనము డెఫినేషన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. రైట్. సో నౌ ద ప్రాబ్లం ఎక్కడ మనకి స్టార్ట్ అవుతుందో చూద్దాం మనం ఇప్పుడు. ఒకవేళ దేవుడు కెనాట్ రీచ్ యూ, రైట్. ఇప్పుడు హిందూయిజంలో రాముడు విష్ణుమూర్తి అవతారం అంటాడు, అంటే దేవుడి యొక్క అంశం అనమాట. రైట్. ఆయనను మనము మెసెంజర్ ఆఫ్ గాడ్ అనము, రాముడిని నాట్ ఈవెన్ కాల్ ఇట్ యాజ్ గురువు అని అనము. రాముడిని డైరెక్ట్ దేవుడిలాగా పూజిస్తున్నాం మనం. ఎందుకంటే రాముడు డైరెక్ట్గా గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టేకన్ బర్త్ యాజ్ రామ. గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టేకన్ బర్త్ యాజ్ కృష్ణ. God himself transformed, God transcendent అయ్యిండు, ట్రాన్స్ఫార్మ్ అయ్యిండు ఆర్ ఇన్కార్నేట్ అయ్యిండు అనమాట. రైట్. ఇన్ దట్ ఫార్మ్ టు రీచ్ యూ అనేది హిందూయిజం. ఇది కంప్లీట్గా రాంగ్. ఇలా చేస్తే మహాపాపం తగులుతుంది, దేవుడిని కాదు మీరు పూజ చేస్తుంది దెయ్యాలు అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి వచ్చినాను. ఇప్పుడు యాజ్ పర్ బైబిల్ వెళ్దాం. బైబిల్లో జీసస్ ఎవరు అనేది ఫస్ట్ చూద్దాం. బైబిల్లో జీసస్ని ఏమని పోర్ట్రే చేస్తారంటే జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అంటారు. జీసస్ సన్ ఆఫ్ గాడ్ అంటే దాని అర్థం ఏంటిదంటే దాంట్లో కొన్ని కోట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇఫ్ గాడ్ సూపర్ న్యాచురల్ పవర్ ఎవరైతే ఉన్నారో సుప్రీం, ఇఫ్ హీ ఈజ్ ద మౌంటైన్, జీసస్ ఈజ్ ద రాక్ అని చెప్పేసి. ఇఫ్ ద సూపర్ న్యాచురల్ సుప్రీం గాడ్ ఈజ్ ఇన్ ఓషన్, జీసస్ ఈజ్ అ స్పూన్ అంటారు అనమాట. లేకుంటే జీసస్ని ఇంకా అనదర్ వేలు ఎలా చెప్తారంటే ఈజ్ అ పిక్చర్ ఆఫ్ ద సుప్రీం అంటారు అనమాట. ఈజ్ అ పిక్చర్ ఆఫ్ దట్ సుప్రీం. సో ఇక్కడ ఏమైంది, గాడ్ డిసైడెడ్, గాడ్ హిమ్సెల్ఫ్ డిసైడెడ్ టు టేక్ హ్యూమన్ ఫామ్. రైట్. నేను ఎందుకు అంటున్నానంటే సన్ ఆఫ్ గాడ్కి డిఫరెన్స్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అది ఎలా ఐ విల్ డిఫైన్ ఇట్. ఇప్పుడు దేవుణ్ణి అసలు మౌంటైన్తో కంపేర్ చేయలేం. గాడ్ని ఒక మౌంటైన్తో కంపేర్ చేయలేదు. మౌంటైన్కి లిమిట్ ఉంది, దేవుడికి లిమిట్ లేదు కాబట్టి దేవుణ్ణి మౌంటైన్ అనే ఛాన్స్ లేదు. సో దేవుణ్ణి మౌంటైన్ అనే ఛాన్స్ లేనప్పుడు మౌంటైన్ నుండి రాక్, జీసస్ ఈజ్ రాక్ అనడం కూడా ఫూలిష్నెస్ అనమాట. ఎందుకంటే జీసస్ని ఇంకా లిమిట్, ఆయనకి లిమిట్ క్రియేట్ చేసి ఈయనకి ఇంకా లిమిట్ క్రియేట్ చేసినట్టు. సో గాడ్ అంటే అనంతం, విశ్వం, సర్వం, లిమిట్లెస్, బౌండ్లెస్, ఇన్ఫినిటీ అని అంటాం. సో ఇఫ్ గాడ్కి యాక్చువల్ డెఫినేషన్ మనము ఇన్ఫినిటీ అని పెట్టినప్పుడు ఇన్ఫినిటీ నుంచి యూ కెనాట్ జస్ట్ టేక్ స్పూన్ కానీ యూ కెనాట్ టేక్ పార్ట్ ఆఫ్ ఇట్. You cannot say some part I have separated from the God, and that separation from the God, the God's power is Jesus అని చెప్పడానికి స్కోప్ లేదు ఇక్కడ. ఎందుకంటే పూర్ణం నుండి పూర్ణం తీస్తే పూర్ణమే మిగులుతుంది అనమాట. అంటే ఇఫ్ యూ రిమూవ్ ఇన్ఫినిటీ ఫ్రమ్ ఇన్ఫినిటీ యూ విల్ గెట్ ఇన్ఫినిటీ ఓన్లీ. అసలు ఆయనని సపరేట్ చేసే ఛాన్సే లేదు. హీ ఈజ్ ఎవ్రీవేర్, హీ ఈజ్ ఎవ్రీథింగ్, హీఈస్ అనంతం అండ్ హీఈస్ ద సుప్రీం అనమాట. సో మనము గాడ్ డెఫినేషన్ అలా యాజ్ పర్ బైబిల్ మళ్ళీ ఇది కూడా బైబిల్లోనే క్లియర్గా చెప్పిండు, గాడ్ ఈజ్ ఫార్మ్లెస్, లిమిట్లెస్, బౌండ్లెస్ అని చెప్పేసి. వెన్ గాడ్ ఈజ్ బౌండ్లెస్, సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో బౌండ్లెస్ అనమాట. సో జీసస్ని ఫర్ నౌ లెట్ us కన్సిడర్ దట్ హీ సన్ ఆఫ్ గాడ్. సో సన్ ఆఫ్ గాడ్ ఈజ్ యాక్చువల్లీ ఈక్వలెంట్ టు గాడ్ ఓన్లీ. సన్ ఆఫ్ గాడ్కి డిఫరెన్స్ లేదు యాక్చువల్గా, ఫ్రాంక్లీ స్పీకింగ్. హీ హ్యాస్ జస్ట్ టేకెన్ ఏ హ్యూమన్ ఫామ్ అంతే. సో దేవుడు హ్యూమన్ ఫామ్ తీసుకోగలడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు కెన్ టేక్ ఫార్మ్స్, దేవుడు కెన్ బికమ్, ద గాడ్ కెన్ కమ్ టు హ్యూమన్, హీ కెన్ రీచ్ హ్యూమన్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. రైట్. ఇప్పుడు జీసస్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగే కదా, హీ హాజ్ లివ్డ్ లైక్ ఏ హ్యూమన్. నౌ హీ ఈజ్ కాల్డ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ అనుకున్నాం.
సో సన్ ఆఫ్ గాడ్ ఈజ్ పాసిబుల్, అంటే గాడ్ కెన్ టేక్ ఫార్మ్స్. అంటే గాడ్ ఇన్కార్నేషన్ అనేది బైబిల్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో గాడ్కి ఫామ్ ఉంది, గాడ్ని పిక్చరైజ్ చేయొచ్చు మనం ఇక్కడ, రైట్? సో బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాంట్రడిక్టింగ్ ఇట్స్ ఓన్ ఫిలాసఫీ అన్నమాట, రైట్? ఎందుకంటే ఐడిల్ వర్షిప్ తప్పు, రాముడు దేవుడు ఎట్లయితే రాముడు మనిషి కదా అన్నప్పుడు సన్ ఆఫ్ గాడ్ ఎక్కడి నుంచి వచ్చింది మరి కాన్సెప్ట్? అసలు సన్ ఆఫ్ గాడ్ అనే కాన్సెప్టే ఫెయిల్ అయిపోయింది కదా. సన్ ఆఫ్ గాడ్లోనే ఐడిల్ వర్షిప్ క్లియర్గా కనబడుతుంది. Because now you can picturize Jesus now. You know who is Jesus. You can worship Jesus because Jesus himself is God. So నువ్వు జీసస్ని వర్షిప్ చేయొచ్చు యాజ్ పర్ బైబిల్స్ ప్రకారంగానే. జీసస్ని వర్షిప్ చేయొచ్చు అనే పాయింట్లోనే ఐడిల్ వర్షిప్ అనేది అక్కడ యాక్సెప్ట్ అయిపోయింది. యూ కెనాట్ సే దట్ ఐడిల్ వర్షిప్ చేయకూడదనే ఛాన్సే లేదు, బికాస్ జీసస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద నేచర్ కదా. జీసస్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్, and Jesus himself said that I was there before Abraham. You know, I am the truth, I am the way, I am the uh, I came here to fulfill your all dreams అని చెప్పేసి అంటాడు. అండ్ ఆయన రక్త ప్రక్షాళన జరిగింది, అండ్ హీ కెన్ ఓన్లీ సేవ్ యూ, హీ ఈజ్ ద సేవియర్ అంటుండు. ప్యారలల్గా హీ ఈజ్ సేయింగ్ దట్ ఐఎమ్ నేను దేవుడు వేరు కాదు అని కూడా చెప్తాడనమాట. అంటే ఆయన చెప్పిన ప్రతి వర్డ్లో, జీసస్ మాట్లాడిన ప్రతి వర్డ్లో చాలా క్లియర్గా ఉందన్నమాట. హీ ఈజ్ యాక్చువల్లీ స్పీకింగ్ త్రూ గాడ్ అనమాట. అంటే ఆయన చెప్పిన ప్రతి వాక్యము దేవుడి యొక్క వాక్యాలు, వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ త్రూ జీసస్ అనమాట. సో జీసస్ ఇక్కడ క్లియర్గా సన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అనేది బైబిల్లే చాలా క్లియర్గా మనకి పోర్ట్రే చేస్తున్నప్పుడు ఏమైందంటే గాడ్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ కదా అని అంటున్నాను నేను ఇప్పుడు. సో గాడ్ వెన్ హీ బికమ్ పార్ట్ ఆఫ్ క్రియేషన్, when God has become part of creation, then what is wrong in worshipping the creation అనేది నా డౌట్ అనమాట. సో జీసస్ని వర్షిప్ చేయడం తప్పు కాదు. కొందరు అంటారు జీసస్ని వర్షిప్ చేయకూడదని, కానీ బైబుల్ క్లియర్గా చెప్తుంది జీసస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్, సో యూ కెన్ వర్షిప్ జీసస్. జీసస్ని ప్రే చేయాలి, జీసస్ని యాక్సెప్ట్ చేయాలి, జీసస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. జీసస్ని తప్ప ఇంక ఏ దేవుని నువ్వు పూజించకూడదు. ఇప్పుడు జీసస్ తప్ప ఏ దేవుని పూజించకూడదు అనేది అది ఇల్లాజికల్ అవుతుంది. ఎందుకంటే ನಾವು ఎందుకు పూజించకూడదు అని చెప్పడానికి రీజన్స్ ఏం చెప్పారంటే గాడ్స్ కెనాట్ హ్యావ్ ఫామ్ అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఐడిల్ వర్షిప్ చేయకూడదు అన్నాడు. జీసస్ హిమ్సెల్ఫ్ హ్యాస్ బికమ్ అన్ ఐడిల్ ఫర్ అస్. జీసస్ హిమ్సెల్ఫ్ హ్యాస్ బికమ్ ఏ పిక్చర్ ఫర్ అస్. జీసస్కి లిమిటేషన్స్ కనబడుతుంటాయి. హీ హ్యాస్ ఫామ్, he has lived like a human being, you know, he has suffered like us, and parallelly he is saying that I am the supreme, I am the ultimate, I am everything అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నాడు. అంటే దీంట్లో మనకి ఏమర్థం అవుతుందంటే గాడ్ ఈజ్ సో పవర్ఫుల్, గాడ్ ఈజ్ సో గ్రేట్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్, గాడ్ డస్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిరాకిల్స్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అన్నప్పుడు గాడ్ కెన్ టేక్ ఫామ్, గాడ్ కెన్ రీచ్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, గాడ్ can speak to you, God ki voice undi, God can hear you, God can heal you, God gives you message. ఇవన్నీ దేవుడు చేయగలుగుతున్నాడు, చేసిండు. ఎలా చేసిండంటే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా చేసిండు అనమాట. అందుకే ఆయన పరిశుద్ధుడు అంటాడు. ఇప్పుడు బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథమా పరిశుద్ధుడి గ్రంథమా అనేది కూడా ఒక డౌటే అనమాట. So Bible itself is contradicting itself. So I am the way, I am the truth. Okay, before Abraham I was there అని చెప్పేసి జీసస్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు అనమాట. సో జీసస్ హిమ్సెల్ఫ్ క్లెయిమ్స్ దట్ ఐ am the king, I am here to take you all to the heaven, the kingdom of God అని చెప్పేసి జీసస్ చాలా క్లియర్గా చెప్తాడు అన్నమాట. సో జీసస్ వర్డ్స్లో మనకి ఏమర్థమవుతుందంటే హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు హీఈస్ గాడ్ అయిపోయాడు, హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. సో దాంట్లో డౌటే లేదు అసలు. సో బైబుల్ క్లెయిమ్స్ దట్ జీసస్ ఈజ్ గాడ్.
బైబుల్ క్లెయిమ్స్ దట్ జీసస్ ఈజ్ గాడ్ అన్నప్పుడు జీసస్కి ఒక ఫామ్ ఉంది. జీసస్కి లిమిటేషన్స్ ఉన్నాయి. జీసస్ హ్యాస్ సఫర్డ్, జీసస్ హ్యాస్ హ్యూమన్ ఎమోషన్స్. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, ద సుప్రీం, ద అల్టిమేట్, ద హైయెస్ట్ పవర్ కెన్ టేక్ హ్యూమన్ ఫామ్ అండ్ రీచ్ యూ అండ్ టాక్ టు యూ అండ్ గివ్ యూ ద మెసేజ్ అండ్ హీ హాస్ హీల్డ్ సో మెనీ పీపుల్ అనమాట. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తీసుకొచ్చినాడు, హెల్త్ డిజీజ్ ఉన్న వాళ్ళకి డిజీజ్ క్యూర్ చేశాడు. సో ఆయన 2 years ఆఫ్ హిజ్ లైఫ్ హీ హ్యాస్ ఈవెన్ ద గ్రేట్ మెసేజెస్ అనుకున్నాం. లవ్ ఈజ్ గాడ్ అని ఆయననే చెప్పాడు. సో అనదర్ థింగ్ ఏంటంటే లవ్ ఈజ్ గాడ్ అన్నాడు అనమాట. లవ్ యువర్ నేబర్ అన్నాడు అనమాట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఒకరిని ప్రేమిస్తే, అంటే ఒకరిని నువ్వు ప్రేమిస్తే, ఒకరికి నువ్వు కంపాషన్ చూపించగలిగితే అందులో కూడా దైవత్వం ఉంది అంటున్నాడు. అంటే డివినిటీ ఉంది అంటున్నాడు. అంటే డివినిటీ ఉంది అంటే అర్థం ఏంటంటే యూ షుడ్ స్టార్ట్ లవింగ్ దిస్ నేచర్, యూ షుడ్ స్టార్ట్ రెస్పెక్టింగ్ దిస్ నేచర్, యూ కెన్ వర్షిప్ దిస్ నేచర్ ఆల్సో అనేది కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడే నీకు అర్థమైంది లవ్ వాట్ కెన్ యూ లవ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ లవ్ ఎ ట్రీని కూడా ప్రేమించవచ్చు. నువ్వు ట్రీని ప్రేమించడం అన్నా, ట్రీకి సరెండర్ అవ్వడం అన్నా, ట్రీని కాపాడడం అన్నా, ట్రీని ఒక ఐడల్ లాగా తీసుకోవడం కూడా తప్పు కాదనమాట ఇక్కడ. ఎందుకంటే జీసస్ని నువ్వు ఐడల్ లాగా తీసుకున్నావు కదా, జీసస్ ఇండైరెక్ట్లీ నీకు ఐడలే. ఇక్కడ ప్యూర్లీ బైబుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్కరేజింగ్ ఐడల్ వర్షిప్, దాంట్లో డౌటే లేదు అసలు. ఇప్పుడు ఈ పాయింట్ని ఇంకా కొంచెం డెప్త్గా అర్థం చేసుకోవాలంటే దేర్ ఈజ్ వన్ వే టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈజ్ గాడ్ అంటే ఆరాధనకి అర్హుడు అంటాడు. ఆరాధనకి అర్హుడు ఎవరంటే దేవుడు అంటారు. సో మనం ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తుంటారు అనమాట. సో యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఎవరినైనా అడిగితే ఎవరు మనకి ఇవ్వలేరు అనమాట. కానీ గాడ్ని మనము కొన్ని పర్స్పెక్టివ్లో కొన్ని, ఇప్పుడు గాడ్ ఈజ్ ఫామ్లెస్ అన్నప్పుడు గాడ్కి ప్రాపర్టీస్ కూడా ఉండేవి. ప్రాపర్టీ ఉంటే ఫామ్ ఉంటుంది. గాడ్ ఈజ్ బౌండ్లెస్ అన్నప్పుడు గాడ్కి నువ్వు ఒక మెటీరియల్ కానీ, ఒక ప్రాపర్టీ కానీ, ఒక గుణం కానీ ఇవన్నీ చెప్పలేము. కానీ గాడ్కి కంపాషన్ ఉందంటు, కంపాషన్ ఉంది అనగానే యు ఆర్ లిమిటింగ్ హిమ్. దేవుడికి కంపాషన్ ఉందంటే ఉంది. లవ్ ఈజ్ గాడ్ అంటే దేవుడికి లవ్ ఉందంటే లవ్ అనేది ఒక లిమిటే కదా. ఇప్పుడు బౌండ్లెస్ అన్నప్పుడు నువ్వు అసలు దేవుడు అనే వర్డ్ కూడా ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ఏమంటారు రిఫరింగ్ టు అన్ ఐడల్ వర్షిప్. నా ఉద్దేశంలో దేవుడు అని పేరు పలికినా కానీ ఆయనకి ఐడల్ వర్షిప్ చేసేసినట్టే. దేవుడిని పిలుస్తున్నావు అంటే కూడా ఐడల్ వర్షిప్ చేసేసినట్టే. దేవుడు కంపాషనేట్ ఉంటాడు, దేవుడు కరుణామయుడు అని అంటున్నావు. దేవుడికి పేరు పెడుతున్నావు అంటే కూడా ఒక ఇమేజ్ క్రియేట్ చేసినట్టే నువ్వు. ఎందుకంటే కరుణామయుడు అనే వర్డ్ కూడా ఇమేజ్ క్రియేట్ చేసినట్టే. ఇప్పుడు ఇస్లాంలో కూడా దెర్ ఆర్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ నేమ్స్ టు ద గాడ్. రహీం, రహిమాన్, ఇట్లా చాలా పేర్లు ఉంటాయి అన్నమాట. సో ప్రతి నేమ్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఒక మీనింగ్ ఉందంటే దానికి తెలియకుండానే ఒక పిక్చర్ అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో వెన్ యు ఆర్ పిక్చరింగ్ హిమ్సెల్ఫ్, ఇప్పుడు క్రాస్ ఉంది, క్రాస్ అనేది సింబల్ లాగా అంటున్నావు అంటే సింబల్ ఈజ్ అన్ ఐడల్. సింబల్ వేరు ఐడల్ వేరు అనేది ఛాన్సే లేదు అసలు. సింబల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఐడల్ అనమాట. సో బైబిల్ ఈజ్ క్లియర్లీ ఎన్కరేజింగ్ ఐడల్ వర్షిప్. ఐడల్ వర్షిప్ అనేది బైబిల్లో చాలా క్లియర్ కట్గా ఉందన్నమాట. ఇప్పుడు మనము దేవుడి గురించి మాట్లాడదాం. ఓకే, ఐడల్ వర్షిప్ అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా, దాన్ని ఇంకా డెప్త్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెటస్ అండర్స్టాండ్ ఇన్ సమ్ వే అనమాట. లెటస్ స్టార్ట్. ఇప్పుడు దేవుడు అంటే ఆరాధనకి అర్హుడు అంటారు. ఆరాధనకి అర్హుడు ఎవరంటే దేవుడు అంటారు. అంటే మనం అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటున్నాం. కానీ దేవుడు అంటే ఏంటిది, దేవుని డిఫైన్ చేయాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ అనమాట. నువ్వు త్రూ బైబుల్ దేవుని డిఫైన్ చేయలేవు, త్రూ ఖురాన్ దేవుని డిఫైన్ చేయలేవు. ఎందుకంటే డిఫైన్ చేయాలంటే కూడా వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వన్ యూ స్టార్ట్ గివింగ్ నేమ్స్, వన్ యూ స్టార్ట్ డిఫైనింగ్ గాడ్, యు ఆర్ లిమిటింగ్ హిమ్. సో క్వశ్చన్ ఏంటిదంటే వెన్ యూ నో దట్ యు ఆర్ గోయింగ్ టు లిమిట్ హిమ్. ఎందుకంటే ఒక వర్డ్తో మనం డిఫైన్ చేయలేము. కానీ బైబుల్లో అట్లీస్ట్ వన్ థింగ్ ఈజ్ దేర్, లవ్ ఈజ్ గాడ్ అంటున్నారు. అంటే ప్రేమించడం, ప్రేమ అనేది ఎట్లా ప్రేమిస్తున్నావు? కళ్ళు మూసుకొని దేవుడిని ఎట్లా ప్రేమిస్తున్నావు? దేవుడిని ప్రేమించడానికి రాదు కదా. దేవుడిని ప్రేమించడం అంటే దేవుడు సృష్టించిన సృష్టినే కదా నువ్వు ప్రేమించాల్సింది. నీ ప్రేమని సృష్టి ద్వారానే చూపించాలి.
అందుకే హిందూయిజంలో భక్తి మూమెంట్ ఉంటుంది. హిందూయిజంలో ప్రేమ అనేది, లవ్ టువర్డ్స్ గాడ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందన్నమాట. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరాబాయి ఉన్నారు, అట్లా చాలా ఉన్నాయన్నమాట. ఈవెన్ శ్రీకృష్ణుడి మహాభారతం స్టోరీలలో కూడా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్ అండ్ కంపాషన్ అనే దాని మీద ఉంటుందన్నమాట. రాముడు ఇట్ సెల్ఫ్ ఏ లైవ్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా. ఎనీవేస్, ఇప్పుడు జీసస్ అనేది సన్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు రాముడు ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ ఎందుకు కాకూడదు అనేది నా డౌట్ అనమాట. రాముడిని యాక్సెప్ట్ చేసుకోవచ్చు, అది కల్పిత స్టోరీ అయినప్పటికీ, అది కల్పితం అని ఎవరైనా అనుకున్నప్పటికీ, ఇట్స్ బికాజ్ ఐ డోంట్ నో, టుడే ఐ కెనాట్ ప్రూవ్ ఇట్. బట్ స్టిల్ రాముడి యొక్క క్యారెక్టర్ని స్టడీ చేసిన తర్వాత ఆయనలో డివినిటీ నాకు క్లియర్గా కనబడుతుంది. జీసస్ దేవుడు అన్నప్పుడు రాముడు దేవుడు ఎందుకు కాకుండా పోతాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. లేకుంటే జీసస్ని దేవుడు అనకు, బికాజ్ లిమిట్లెస్ కాబట్టి, గాడ్ ఈజ్ లిమిట్లెస్ కాబట్టి జీసస్ని దేవుడు అనకుండా మీరు, కానీ బైబిల్లో యాక్సెప్ట్ చేయదు అట్లా. సో కాంట్రడిక్షన్ ఉంది. నౌ లెట్ us ట్రై టు డిఫైన్ గాడ్. ఇప్పుడు గాడ్ని డిఫైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను డిఫైన్ చెయ్యను, ఆయన ఆరాధనకు అర్హుడు అని చెప్పేసి నువ్వు సింగిల్ లైన్లో కొట్టి పడేయకూడదు అది. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ లెట్ us టేక్ వాటర్, రైట్? నీళ్ళు ఏం చేస్తుందంటే దాహాన్ని తీరుస్తుంది. దాహాన్ని తీర్చేది ఏంటిదంటే నీళ్ళు అంటాం మనం, వాటర్ అంటాం. అంటే వాటర్ దాహాన్ని తీరుస్తుంది. దాహాన్ని తీర్చేది ఏంటిదంటే అది వాటర్ అంటాం. ఓకే, ఇప్పుడు నేను వాటర్ని డిఫైన్ చేయగలుగుతాను, దేవుణ్ణి డిఫైన్ చేయలేకపోతున్నాను, కానీ వాటర్ని డిఫైన్ చేయగలుగుతాను. ఎలా డిఫైన్ చేస్తానంటే వాటర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. లైక్ వాటర్లో అంటే వాటర్కి ఫార్ములా ఉంది H2O అని చెప్పేసి. వాటర్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. వాటర్ వేపర్ ఉంటుంది, ఐస్ ఉంటుంది. ఓకే, లైక్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. వాటర్ ఫ్రూట్స్లో ఉంటుంది, వాటర్ ప్లాంట్స్లో ఉంటుంది, వాటర్ మన బ్లడ్లో ఉంటుంది. వాటర్ ఈజ్ అంటే వాటర్ ఓషన్లో ఉంటుంది, వాటర్ వేపర్ లాగా స్కైలో ఉంటుంది. మనం తినే ప్రతి ఫుడ్లో వాటర్ ఉంటుంది. అది ఏదైనా సరే, వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది, రైట్? అంటే వాటర్ని మనం కన్జ్యూమ్ ఎలా చేస్తున్నామంటే డిఫరెంట్ వేస్లో కన్జ్యూమ్ చేస్తున్నాం. నువ్వు ఏ వేలో కన్జ్యూమ్ చేసినా సరే కానీ, లైక్ యాజ్ ఎ జ్యూస్ ఇఫ్ యూఆర్ డ్రింకింగ్, అది స్టిల్ నీ దాహాన్ని తీరుస్తుంది కదా. ఓకే, వాటర్ నేను కంటైన్ కూడా చేయగలుగుతున్నావు, బట్ స్టిల్ ఇట్ ఈస్ వాటర్ ఓన్లీ. వాటర్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్ అని ఎలా అంటున్నావు, వాటర్ ఈజ్ స్టిల్ వన్నే, కానీ ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ వేస్, అంటే డిఫరెంట్ ఫార్మ్స్తో పాటు డిఫరెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఎట్లా చెప్పాలంటే అసలు ఇవే డిఫరెంట్ ఎలిమెంట్స్లో కూడా వాటర్ ఉంటుందన్నమాట. అది ప్యూర్ ఫామ్లో ఉండొచ్చు, ఇంప్యూర్ ఫామ్లో ఉండొచ్చు. ఏ ఫామ్లో ఉన్నా సరే వాటర్ ఈజ్ స్టిల్ వాటర్ ఉంది, అంతే కదా. సో ఇఫ్ ఐ కన్జ్యూమ్ జ్యూస్, ఇఫ్ ఐ కన్జ్యూమ్ కోకోనట్ వాటర్, if I consume milk, if I consume fruits, if I consume vegetables, if I eat food, or if I, what you say, if I go to ocean or if I go to stream, అంటే స్ట్రీమ్లో ఉన్నది కూడా వాటరే, ఓషన్లో ఉన్నది కూడా వాటరే, వాటర్ బాటిల్లో ఉన్నది కూడా వాటరే. ఎవ్రీథింగ్ ఈజ్ వాటర్. లైక్ వాటర్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీబడి ఈజ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఎవ్రీబడి ఈజ్ వాళ్ళ థర్స్ట్ని వాటర్ తీరుస్తుంది కదా, దాహాన్ని తీరుస్తుంది నీళ్ళు అనేది. నేను దాహం తీర్చాలంటే సముద్రంలో దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగితేనే దాహం తీరుతుంది అని చెప్పేసి నేను మొండికేసిన అనుకో, నా అంత ఫూలిష్ పర్సన్ ఇంకోటి ఉండడు అనమాట. సో వాటర్ ఎట్లయితే నీ దాహాన్ని తీరుస్తుందో, అయితే నువ్వు అప్పుడు ఏమైంది, వాటర్ని రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా? వాటర్కి డిఫరెంట్ ఫార్మ్స్ నేను అంటున్నావు. వాటర్ ఇస్ బౌండ్లెస్, వాటర్ ఇస్ లిమిట్లెస్, వాటర్ ఈజ్ ఎవ్రీవేర్. ఇవాడు ఇప్పుడు వాటర్ వేపర్ మీద గాలిలో కూడా ఉంటుంది, వాటర్ వేపర్ ఉంటుంది కదా. సో వాటర్ ఎంత ఫ్లూయిడ్లో ఉంటుంది, వాటర్ ఎన్ని ఫార్మ్స్ అన్న తీసుకోగలుగుతుంది, వాటర్ ఏ విధంగానే క్యారీ చేసుకోగలుగుతావు. సో వాటర్ అన్నిట్లో ఉంటుంది, ప్లాంట్, యానిమల్స్, ఎవ్రీవేర్ దెర్ ఈజ్ వాటర్ అనమాట. సో వాటర్ ఎంతైతే డిఫైన్ చేయగలుగుతున్నామో, వాటర్ నీకు ఎట్లయినా థర్స్ట్ని తీరుస్తుండో, దేవుడు కూడా అన్ని రకాలుగా, అన్ని వేస్లో, అన్ని ఫామ్స్లో, నీకు నచ్చిన ఫామ్, నీకు నచ్చిన వేస్లో, నీకు నచ్చిన విధానంగా ఆయనను పిలిస్తే ఆయన పలుకుతాడనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ యాక్చువల్లీ. సో గాడ్ని ఐడల్ వర్షిప్ చేయడం అనేది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అని నేను అంటాను.
Idol worshipping is one of the best ways to reach the supreme ultimate. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కన్సర్న్ ఏందంటే, గాడ్‌కి డెఫినిషన్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాం మనం. ఎందుకంటే, మనం ఇప్పుడు ఐడిల్ వర్షిప్ అనేది నెగెటివ్ థింగ్ కాదని మనకు అర్థమైంది. ఇప్పుడు గాడ్ అంటే ఏంటిదో చూద్దాం మనం. ఇప్పుడు గాడ్ అంటే ఏంటిదంటే, జనరల్‌గా గాడ్‌కి సినోనిమ్స్ చాలా ఉన్నాయి. గాడ్ ఈజ్ ఎనర్జీ అంటారు కొందరు. గాడ్ ఈజ్ పవర్ హౌస్ అంటారు. లేకుంటే గాడ్ ఈజ్ స్ట్రెంగ్త్ అంటారు. గాడ్ ఈజ్ నాలెడ్జ్ అంటారు. ఓకే. గాడ్ ఈజ్ లవ్ అంటారు. ఆర్ గాడ్ ఈజ్ స్పిరిట్ అంటారు. గాడ్ ఈజ్ సోల్ అంటారు. అంటే ఆత్మ అంటారు అనమాట. గాడ్ ఈజ్ లైట్. గాడ్ ఈజ్ ట్రూత్. గాడ్ ఈజ్ ద హయ్యెస్ట్ అథారిటీ కావచ్చు, సుప్రీం లార్డ్ కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ దేవుడికి ఇవ్వచ్చు మనం, రైట్. మనం ఏం చేద్దామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ సో మెనీ సినోనిమ్స్, ఒక సినోనిమ్ మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ గాడ్ ఈజ్ నాలెడ్జ్ అనుకుందాం మనం. దేవుడు ఎవరంటే నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు నాలెడ్జ్ని అర్థం చేసుకోవడానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. లైక్ గాడ్ ఈజ్ నాలెడ్జ్ నేను అన్నప్పుడు, వేరెవర్ నాలెడ్జ్ ఇస్ దేర్, ఓకే, వేరెవర్ నాలెడ్జ్ ఇస్ దేర్, దేర్ ఈస్ గాడ్ అనమాట. ఓకే. గాడ్ ఈజ్ ఎనర్జీ అన్నాం అనుకో, వేరెవర్ ఎనర్జీ ఈస్ దేర్, దేర్ ఈస్ గాడ్. సింపుల్ థింగ్. If energy is equal to God, then God is equal to energy. If God is equal to knowledge, knowledge is equal to God అనమాట. వేర్ ఈజ్ నాలెడ్జ్? అప్పుడు నాలెడ్జ్ని సెర్చ్ చేద్దాం మనం. క్రియేషన్లో నాలెడ్జ్ ఉందా లేదో చూద్దాం. లిమిట్లెస్, లిమిట్, ఫామ్లెస్ అనేది ఫూలిష్ థింగ్ అనమాట. మనము ఫామ్లెస్ దగ్గర వచ్చి ఆగిపోకూడదు. బికాజ్ సంథింగ్ బౌండ్లెస్ కెన్ క్రియేట్ బౌండరీస్. బౌండ్లెస్సే బౌండరీస్ క్రియేట్ చేయగలుగుతుంది. ఫామ్లెస్సే ఫామ్ క్రియేట్ చేయగలుగుతుంది. అర్థమవుతుందా? ఫామ్లెస్ అని చెప్పేసి మనం ఫామ్లెస్ అని మాట్లాడలేం. బికాజ్ వీ హ్యావ్ సమ్ ఫామ్. మనకు లిమిట్ ఉంది కదా. మనం ఏది మాట్లాడినా లిమిట్లోనే మాట్లాడగలుగుతాం. లిమిట్లెస్ ఎట్లా మాట్లాడుతావు? డిఫైన్ గాడ్ వితౌట్ డిఫైనింగ్ గాడ్ అంటే ఎలా డిఫైన్ చేస్తావు? అర్థమైంది. లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనగా నువ్వు గాడ్ని లిమిట్ చేసేసినావు కదా. వాట్ ఈస్ గాడ్ అంటే కళ్ళు మూసుకోవాలి అంటే దేవుణ్ణి డిఫైన్ చేయకూడదు. దేవుని ఐడియల్ వర్షిప్ చేయొద్దు అంటే దేవుడి గురించి మాట్లాడదు అసలు. అసలు దేవుడి గురించి మాట్లాడుతున్నావు, దేవుడిని ప్రే చేస్తున్నావు అంటేనే అక్కడ ఐడియల్ వర్షిప్ వచ్చేస్తుంది. లేకుంటే అసలు దేవుడి గురించి మాట్లాడద్దు. ద మూమెంట్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ దట్ అల్టిమేట్, వెన్ యు ఆర్ ట్రయింగ్ టు ప్రే, ఆ ప్రేలో లిమిట్ ఉంది. లిమిట్ ఉంది కదా, లిమిట్లెస్ కాదు కదా. బౌండ్లెస్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇవ్వగలుగుతాను? అన్లిమిటెడ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేవు కదా నువ్వు. అన్లిమిటెడ్ లవ్ దేవుడి మీద ఎలా చూపించగలుగుతావు? లిమిటే చూపించగలుగుతావు. సో యు ఆర్ ఏ లిమిటెడ్ పర్సన్. వాట్ ఎవర్ యూ డూ ఈజ్ లిమిటెడ్. సో ఐడిల్ వర్షిప్ అనేది అసలు ద మోస్ట్ బ్యూటిఫుల్ వే టు రీచ్ గాడ్. అసలు ద సింప్లెస్ట్ వే అనిపిస్తుంది నాకైతే అది. ఎనీవేస్, ఇక్కడ పాయింట్ ఐడిల్ వర్షిప్ వరకు అయిపోయింది. నౌ లెటస్ ట్రై టు డిఫైన్ గాడ్. ఇక్కడ మనం ఏమంటున్నామంటే గాడ్ ఈజ్ నాలెడ్జ్ అంటున్నాం. సరే, నాలెడ్జ్ ఎక్కడ ఉందో చూద్దాం మనం ఇప్పుడు. నాలెడ్జ్ అంటే ఏంటిదంటే, మనకు ఒక స్టోరీ ఉంది. హిందూయిజంలో ఒక స్టోరీ ఉంటుంది బ్రహ్మ సరస్వతి గురించి. ఫస్ట్ దేవుడు 3 భాగాలుగా విభజింపబడ్డాడు అనమాట. 3 డిఫరెంట్ ఎనర్జీస్ అనమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటారు. ఫస్ట్ మన బ్రహ్మ గురించి మాట్లాడదాం. సో బ్రహ్మకి పవర్స్ ఉన్నాయి. బేసికలీ ఆ ఎనర్జీ 3 ఫామ్స్లో డివైడ్ అయిపోయింది, రైట్. బ్రహ్మకి పవర్స్ ఉన్నాయి. ఏం పవర్ ఉందంటే క్రియేట్ చేసే పవర్ ఉంది. సో టు క్రియేట్ హీ నీడ్స్ నాలెడ్జ్. యాక్చువల్గా క్రియేట్ చేయాలంటే హీ నీడ్స్ నాలెడ్జ్. ఇప్పుడు నాలెడ్జ్ని నువ్వు ఎలా డిఫైన్ చేయాలంటే, నాలెడ్జ్ అంటే చాలామంది ఏమనుకుంటారు, ఐ హ్యావ్ నాలెడ్జ్, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఐ కెన్ ఫైట్, ఐ కెన్ సర్వైవ్. సర్వైవల్ అనేది ఒక్కటే నాలెడ్జ్ కాదు, భరించడం కూడా నాలెడ్జ్. ఇప్పుడు భూమాత ఉంది, భూదేవి భరిస్తుంది మనందరినీ, రైట్. ఒక స్టోన్ ఉంది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినాం మనం. బిల్డింగ్లో పిల్లర్ కెన్ టేక్ ద వెయిట్, అంటే ఇట్ హ్యాస్ ఎ స్ట్రెంగ్త్ అనమాట. అది మన వెయిట్ని భరించగలుగుతుంది. అది రిటర్న్ అటాక్ చేస్తుంది అనేది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అటాక్ చేస్తారని కాదు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు భరించగలుగుతారు,
వాళ్ళ స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు. సో ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించగలగాలి. నాలెడ్జ్ ఎక్కడుందో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ ఎనీ ఎలిమెంట్ ఫ్రమ్ ద క్రియేషన్. అదొక మెటల్ కావచ్చు, స్టోన్ కావచ్చు, వాటర్ కావచ్చు. వాటర్లో నాలెడ్జ్ ఉంటుంది యాక్చువల్గా, రైట్? వాటర్ నోస్ వాట్ టు డూ. లైక్ వాటర్కి సర్టన్ టెంపరేచర్ తర్వాత ఇట్ స్టార్ట్స్ బికమింగ్ వాటర్ వేపర్. అంటే ఇట్ హ్యాస్ ఆ గుణము, ఆ ప్రాపర్టీ అనేది ఉంది. ఆ ప్రాపర్టీని నేను నాలెడ్జ్ అంటున్నాను. సో ప్రతి ఎలిమెంట్ ఇన్ దిస్ నేచర్. ఇప్పుడు సడన్గా ఏమంటారంటే, సడన్గా కారు ఎగురుకుంటూ వెళ్ళిపోలేదు. ఓకే, సడన్గా పడిపోదు బిల్డింగ్ ఏమి, బికాస్ ఇట్ హ్యాస్ దట్ ప్రాపర్టీస్. ఇట్ నోస్ వాట్ టు డూ. ఇట్ హ్యాస్ ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ అనమాట. అందుకే మనం కాన్ఫిడెంట్గా భూమి మీద నడవగలుగుతున్నాం. గ్రావిటీ అనేది ఒకటి ఉంది. గ్రావిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. జనరల్గా ఎనర్జీ అంటారు అందరూ, నేను నాలెడ్జ్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ప్రతి ఎలిమెంట్, ఇప్పుడు మన శరీరంలో ప్రతి సెల్కి నాలెడ్జ్ ఉంటుంది. మన వెంట్రుకలు ఉన్నాయి, వెంట్రుకలకి నాలెడ్జ్ ఉంటుంది. ఇట్ నోస్ వాట్ టు డూ. సో ఫైర్కి నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ అంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇట్ బిహేవ్స్ సర్టెన్ వే. ఏదైతే ఒక సర్టెన్ వేగా బిహేవ్ చేస్తుందో దానికి ఒక లిమిట్స్ క్రియేట్ చేసుకొని ఆ లిమిట్లో అది పర్ఫామ్ చేయగలుగుతుంది, అంటే దానికి నాలెడ్జ్ ఉన్నట్టు అనమాట. సో దేవుడు ఏం చేశాడంటే, సో మెనీ ఎలిమెంట్స్, సో మెనీ ఫార్మ్స్, సో మెనీ ఆర్గానిజమ్స్, సో మచ్ ఆఫ్ క్రియేషన్, సో మెనీ ఎమోషన్స్, అట్లా అన్నీ క్రియేట్ చేసిండు అనమాట. సో ప్రతి దాంట్లో నాలెడ్జ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు నీలో నాలెడ్జ్ ఉంది, నీకు ఎమోషన్స్ ఉంటాయి, యూ రియాక్ట్, యూ రెస్పాండ్ టు ద నేచర్. అంటే ఇట్ ఈస్ కమింగ్ త్రూ ద నాలెడ్జ్ అనమాట. లైక్ పెయిన్ అనేది ఉంది, పెయిన్ అనేది కూడా నాలెడ్జ్ అంటాను నేను. సో నేచర్లో ప్రతి ఒక్క ఎలిమెంట్లో నాలెడ్జ్ ఉంటుంది. అది పేపర్ కావచ్చు, లీఫ్ కావచ్చు, ఒక యానిమల్ కావచ్చు, ఒక స్టోన్ కావచ్చు, ఒక మెటల్ కావచ్చు, ఒక వుడ్ కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. దానికి సర్టన్ ప్రాపర్టీస్ ఉంటాయి, సర్టన్ క్వాలిటీస్ ఉంటాయి, సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, సర్టన్ వే ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. అంటే ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అయిందనమాట. ఈవెన్ కాక్రోచ్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ ఏ వాల్యూ, అంటే ఒక పర్పస్ అనేది ఉందన్నమాట దానికి. ఇట్ యాక్చువల్లీ బ్యాలెన్సెస్ ఎకో సిస్టమ్. నేచర్లో ఏది కూడా పర్పస్లెస్గా ఉండదు. ప్రతి జీవి, ప్రతి ఆర్గానిజం, ప్రతి గాలిలో ఉన్న ప్రతి క్రిమి కీటకాలు, బ్యాక్టీరియా, ఎవ్రీథింగ్ హ్యాస్ నాలెడ్జ్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నాలెడ్జ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ ఉండడం కూడా ఇట్స్ అల్టిమేట్ థింగ్ అనమాట. లిమిట్ ఉంది కదా అని అది దాన్ని మనము తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్నేక్ ఉన్న క్వాలిటీ స్నేక్ ఉంటాయి, పులికి ఉన్న క్వాలిటీస్ పులికి ఉంటాయి, మనిషికి ఉన్న క్వాలిటీస్ మనిషికి ఉంటాయి. ఓన్లీ మనిషి ఒక్కడు గొప్పవాడు, వైజ్ పర్సన్ అని చెప్పాల్సిన ఛాన్స్ లేదు. యూ కెనాట్ ఫైట్ డైరెక్ట్లీ విత్ ఎనీ వైల్డ్ యానిమల్, రైట్? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, ఇట్ నోస్ హౌ టు అటాక్, ఇట్ నోస్ హౌ టు సర్వైవ్ బై ఇట్స్ ఓన్ వేస్, ఇట్స్ ఓన్ మీన్స్ అనమాట. అంటే ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్డ్. ఈ సొసైటీలో ప్రతి ఒక్కటి డిజైన్ చేయబడ్డది అనమాట. ఒక హ్యూమన్ డిజైన్ చేయబడ్డాడు, రైట్? హ్యూమన్ డిజైన్ చేయడానికి హ్యూమన్లో ఎన్నో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. దర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఎమోషన్, సో మచ్ ఆఫ్ థింగ్స్ అనమాట. యూ గాట్ మై పాయింట్. అంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి సెల్లో, ప్రతి ఎలిమెంట్లో, ప్రతి మినరల్లో, ప్రతి మాలిక్యూల్లో ఉంది. సో మనం గాడ్ ఈజ్ లవ్ అన్నప్పుడు వేర్ ఈజ్ లవ్ అనేది వీ విల్ స్టార్ట్ ఇన్ సర్చ్. విల్ స్టార్ట్ సర్చింగ్ వేర్ ఈజ్ లవ్. సో లవ్ ఎక్కడ కనబడితే అక్కడ దేవుడు ఉంటాడు అని చెప్పేసి. ప్రేమ అనేది మనలో నుంచి పుట్టుకొస్తుంది, అదొక మన గుణం అనమాట. అంటే గుణము, లవ్ అనేది ఒక గుణము అన్నప్పుడు గుణంకి ఒక ఫామ్ ఉంటుంది, గుణంకి ఒక లిమిట్ ఉంటుంది. గుణంకి లిమిట్ ఉన్నప్పుడు దేవుడికి లిమిట్ వచ్చినట్టే కదా ఇక్కడ. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో సిమిలర్లీ నేను ఇప్పుడు గాడ్ ఈజ్ నాలెడ్జ్ అంటున్నాను. సో నాలెడ్జ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు అనేది డిసైడ్ అయిపోయింది మనకు. అంటే ఒక కంక్లూజన్కి వచ్చినాం మనం. సో ఐమ్ ట్రైంగ్ టు సర్చ్ వేర్ నాలెడ్జ్ ఇస్. సో నాకు ప్రతి థింగ్ ఇన్ దిస్ క్రియేషన్ ఏది ముట్టుకున్నా సరే కానీ దాంట్లో నాలెడ్జ్ అయితే కనబడుతుంది. వుడ్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ వుడ్, ఫైర్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ ఫైర్,
వాటర్ ఈజ్ బిహేవింగ్ లైక్ వాటర్. అంటే ప్రతిదానికి ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్స్పైరీ డేట్ అనమాట. అంటే ప్రతి ఎలిమెంట్ ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దాట్ అండ్ ఇట్ ఈస్ స్లోలీ ట్రాన్స్ఫార్మింగ్. ఓకే, ట్రాన్సెండెంట్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ వెజిల్లోను జస్ట్ ఇఫ్ యూ జస్ట్ హిట్ ఇట్ ఒక సౌండ్ అనేది వినబడుతుంది, రైట్? సౌండ్ సడన్గా వినబడుతుంది, మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. అంటే పుడుతుంది, చచ్చిపోతుంది అనమాట. అంటే నేచర్లో ప్రతి ఒక్కటి పుడుతుంటుంది, చనిపోతుంటుంది, మళ్ళీ పుడుతుంటుంది. మళ్ళీ ఎక్కడి నుంచి పుడుతుంటుంది అంటే క్రియేట్ అవుతూనే ఉంటుంది కంటిన్యూ. ఇప్పుడు సౌండ్ ఎట్లా క్రియేట్ అయింది? ఇప్పుడు ఒక చిన్న మెటల్ బాడీని జస్ట్ డ్రాప్ చేస్తే ఇట్ ఫాల్స్, ఇట్ హిట్స్ టు ద అనదర్ సర్ఫేస్, సౌండ్ వస్తుంది. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ముందు లేకుండా సౌండ్, ఇప్పుడు సౌండ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మెటలే ఉంది, అన్నీ ఉన్న వస్తువులు ఉన్న దగ్గరనే ఉన్నాయి, అందులో నుంచి సౌండ్ పుట్టుకొచ్చింది. పుట్టింది అంటాం అనమాట. ఇప్పుడు పుట్టింది అంటే అది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెక్స్ అనడానికి ఛాన్సెస్ లేవు. ఇప్పుడు వాటర్ పుట్టింది అంటే 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ వెంట్ అండ్ మర్జ్డ్ విత్ ఆక్సిజన్ మాలిక్యూల్, వాటర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఇది క్రియేషన్ అంటాం. క్రియేషన్ అనేది ఎప్పుడైనా సరే కానీ, ఇప్పుడు గాడ్ క్రియేట్ చేస్తుందంటే దాంట్లో ఓన్లీ మనము ఒక ఫాదర్ మదర్ రిలేషన్షిప్ చూసేది లేదు ఇక్కడ. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్రియేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ ఒక పెయింట్ క్రియేట్ చేశాడు. సో ఆ పెయింట్కి ఫాదర్ ఎవరంటే ఆర్టిస్టే. అంటే అక్కడ మదర్ ఎక్కడ పోయిందని అడగం మనం. సో క్రియేషన్లో ఏంటిదంటే థింగ్, ఇట్ హ్యాపెన్స్ అట్ డిఫరెంట్ లెవెల్. మెంటల్ లెవెల్ క్రియేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ నీకు ఈ ఫిజికల్ రిలేషన్షిప్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో వాటర్ క్రియేట్ అయింది. వాటర్ ఎట్లా క్రియేట్ అయింది? వాటర్ ఎలా పుట్టింది అంటే, ఏది పుట్టినా దానికి తల్లిదండ్రులు ఎక్కడున్నారని అడుగుతారు వాళ్ళు. నాకు కొంచెం ఏమంటారంటే అది కొంచెం మినిమం అదే ఆ సెన్స్ ఎలా వర్కౌట్ అవుతుందో నాకు ఐడియా లేదు. ఇప్పుడు బ్రహ్మ సరస్వతిని పుట్టించిండు. ఇప్పుడు బ్రహ్మ ఫాదర్ అయిపోయిండు, సరస్వతి కూతురు అయిపోయింది. కానీ మనం దాన్ని కూతురులాగా తీసుకుంటాం, అంటే ఒక డాటర్ లాగా తీసుకుంటాం, ఒక ఫెమినైన్ క్యారెక్టర్లా తీసుకుంటాం. నాలెడ్జ్ అనేది ఫెమినైన్ క్యారెక్టర్లా తీసుకోవడం అనేది అదొక ఒక గ్రేట్ ఎక్స్ప్రెషన్ యాక్చువల్గా. సో వెన్ హీ సా దట్ నాలెడ్జ్, ఇక్కడ మనము ఒక హ్యూమన్ బీయింగ్స్ లాగా రిలేషన్షిప్ చూడకూడదు అనమాట. Similarly, like two hydrogen atoms followed an oxygen molecule, and they had something like sodium went and had relationship with the chlorine, and sodium chloride is formed అన్నాం అనుకో, అది కెమికల్ రియాక్షన్ అంటాం, రైట్? కెమికల్ రియాక్షన్ అనేది ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో కూడా రిలేషన్షిప్స్ ఉంటాయి అన్నమాట, రైట్? కెమికల్ రియాక్షన్ అనేది ఇట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. అక్కడ ప్రతిసారి మనము ఇది ఏమంటారంటే రిప్రొడక్షన్ కాన్సెప్ట్లోకి వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే, రైట్? సో సిమిలర్లీ బ్రహ్మ అనేది ఒక సూపర్ న్యాచురల్ ఎనర్జీ అనమాట. హీ హ్యాస్ పవర్ టు క్రియేట్. సో ఫస్ట్ హీ క్రియేటెడ్ నాలెడ్జ్, దెన్ వాట్ హ్యాపెన్స్, దట్ నాలెడ్జ్ని చూసి ఆయన మోహించిండు అనమాట. ఈ నాలెడ్జ్ నాకుంటే ఐ కుడ్ క్రియేట్ సో మెనీ థింగ్స్ కదా అని చెప్పేసి హీ అగైన్ ఆయనలోకి ఆ నాలెడ్జ్ని ఐక్యం చేసుకున్నాడు అనమాట. దట్స్ ఎ బ్యూటిఫుల్ పారబుల్ యాక్చువల్లీ. ఐక్యం చేసుకున్న తర్వాత హీ బికమ్ సో నాలెడ్జబుల్, లైక్ పాదరసం లైక్ స్కాటర్ అయిపోయాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ స్ప్రింకిల్ ఎట్లయితే చేస్తాం మనం, సో ఆయన నాలెడ్జ్తోనే బ్రహ్మ హ్యాస్ స్లోలీ దట్ నాలెడ్జ్ అండ్ బ్రహ్మ ద క్రియేటర్ స్టార్టెడ్ forming into different elements, minerals, forms, nature, water, ఇవన్నిట్లో పంచభూతాలు లెక్క విభజించబోయి ఆయనకి 8 కుమారులు ఉన్నాడంటారు చెప్తారు అనమాట. ఆ 8 ఫార్మ్స్ కింద డివైడ్ అయ్యి పంచభూతాల్లాగా డివైడ్ అయిపోయి సృష్టి తయారవ్వడం మొదలైందన్నమాట. సృష్టి అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, సో సృష్టిలో బ్రహ్మ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు బ్రహ్మని సరస్వతిని మనం సపరేట్ చేసి చూడలేము. ఇప్పుడు ఒక చిన్న స్టోన్లో నాలెడ్జ్ ఉందంటున్నాం అంటే అక్కడ బ్రహ్మ కూడా ఉన్నాడు అనమాట. సో క్రియేషన్ అండ్ క్రియేటర్ ఆర్ సేమ్ యాజ్ పర్ హిందూ ఫిలాసఫీ. క్రియేషన్ క్రియేటర్ని సపరేట్ చేయలేం. అందుకే నటరాజు అంటాడు అనమాట. నటరాజు అంటే ఏంటి? డ్యాన్స్ అండ్ డాన్సర్ కెనాట్ బి సపరేటెడ్. మనం ఇక్కడ పిండి నుంచి రొట్టె చేస్తాం కాబట్టి రొట్టెలో కూడా పిండి ఉంటుంది, అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇఫ్ ఐ మేడ్ సమ్ ఫుడ్ అనుకుందాం, ఆ ఫుడ్లో వాటర్ ఉంటుందా? నేను ఫుడ్ని కుక్ చేసిన,
ఇప్పుడు రైస్ని కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే రైస్లో వాటర్ ఉంటుంది, రైస్లో ఫైర్ ఉంటుంది, రైస్లో అర్త్ ఉంటుంది, రైస్లో ఆకాశం కూడా ఉంటుంది, రైస్లో అన్ని పంచభూతాలు ఉంటాయి, ఉండకుండా ఉండదు. రైస్లో ఫైర్ స్టిల్ దేర్. ఇప్పుడు నీ బాడీలో కూడా ఫైర్ ఉంటుంది, ఫైర్ లేకుండా యూ విల్ కోల్డ్ చచ్చిపోతున్నావు. సో నీలో పంచభూతాలు బ్రతికే ఉంటాయి అనమాట. యూ కెనాట్ సపరేట్ దెమ్. యూ గాట్ మై పాయింట్. సో పిండితోని రొట్టె చేస్తాం, రొట్టెలో పిండి ఉంటుంది. సేమ్ సిమిలర్లీ క్రియేషన్లో క్రియేటర్ ఉంటాడు, క్రియేటర్ ఉన్నాడు. అందుకే కదా నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ అండ్ ద క్రియేటర్, యూ కెనాట్ సపరేట్ దెమ్. సో సృష్టి మొత్తం దైవత్వంతో నిండిపోయి ఉందన్నమాట. సృష్టి మొత్తంలో దేవుడు ఉన్నాడనమాట. సో సృష్టిలో దేవుడు ఉన్నప్పుడు సృష్టిలో నువ్వు దేన్ని పూజించిన, సృష్టిలో దేన్ని నువ్వు గౌరవించిన, సృష్టిలో దేన్ని నువ్వు ప్రేమించిన, సృష్టిలో నువ్వు దేన్నైనా సరే నువ్వు ఆరాధించిన దేవుడు ఖచ్చితంగా సంతోషపడతాడు అనమాట. లైక్ హిందూయిజంలో ఇంకో కాన్సెప్ట్ ఏముంది అంటే, రాముడుని పూజించడం కన్నా హనుమంతుడు పూజిస్తే రాముడు ఇంకా చాలా సంతోషపడతాడు. హిందూయిజంలో దేవుడి కన్నా దేవుడు భక్తుడికి ఎక్కువ వాల్యూ ఉంటుంది, గాడ్ కన్నా దేవుడికి. సేమ్ సిమిలర్లీ లైక్ ఇస్లాంలో ఇఫ్ యూ రెస్పెక్ట్ ప్రాఫెట్ మొహమ్మద్, గాడ్ విల్ బి మోర్ హ్యాపీ. ఓకే, యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో similarly, if you worship Jesus, if you respect Jesus, God will be more happy. Without Jesus, in the name of Jesus, praise the Lord అంటారు అన్నమాట. అంటే ఇక్కడ వీళ్ళు జీసస్కి మోర్ వాల్యూ ఇస్తున్నారు దేవుడి కంటే కూడా. కానీ హిందూయిజంలో ఇంకా డెప్త్కి వెళ్ళినాం అనుకో, హిందూయిజం తల్లిదండ్రులకు మోర్ వాల్యూ ఇస్తాం మనం, ఫ్రెండ్స్కి మోర్, అతిథి దేవో భవ అంటాం. అసలు అల్టిమేట్ అనమాట. మనం వాడే ప్రతి వస్తువు, ఈవెన్ చీపురిని కూడా లక్ష్మీదేవి అంటారు అన్నమాట హిందువుల్లో. ఎందుకంటే అది చెత్తని వేరు చేస్తుంది, ఇంట్లో ఉన్న డస్ట్ని తీసేస్తుంది అనమాట. లక్ష్మి రావాలంటే చెత్తని తీసేయాలి కదా. సో చీపురిని కూడా లక్ష్మి అంటున్నారంటే హిందూయిజం ఇంకెంత డెప్త్కి దేవుడిని అర్థం చేసుకున్నది, దేవుడి యొక్క పవర్ని, లేకుంటే గాడ్స్ విల్ని, గాడ్స్ విజన్ని ఎంత డెప్త్కి అర్థం చేసుకోగలిగింది అనేది హిందూయిజంలో చాలా డీటెయిల్డ్గా నీట్గా ఉంటుంది అనమాట. వెన్ ఇట్ యూ కంపేర్ విత్ అదర్ రిలీజన్, హిందూయిజం ఈజ్ అల్టిమేట్ అసలు. సో బ్రహ్మ సరస్వతి ప్రతి మాలిక్యూల్, ప్రతి ఎలిమెంట్లో నిమగ్నం ఉన్నాడు అనమాట. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మిల్లీ సెకండ్ సృష్టి జరుగుతూనే ఉంది కంటిన్యూగా, సృష్టి ఆగలేదు యాక్చువల్గా. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడంటే, మరణించిన వాడు జన్మించక తప్పదు, జన్మించిన వాడు మళ్ళీ మరణించక తప్పదు అంటాడు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ప్యారబుల్ అసలు. దాంట్లో కూడా ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఉందంటే, అసలు చనిపోయిన వాడు మళ్ళీ జన్మించక తప్పదంటే అసలు చనిపోయాడు ఎట్లా పుడతాడు అనేది ఒక డౌట్ వస్తుంది మనకు. అంటే ఇక్కడ ఎవరు చనిపోతున్నారు అనేది ఉందన్నమాట, ఇది చిన్న సీక్రెట్ ఉంది. యాజ్ పర్ బైబిల్ ఏంటంటే యూ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్ అంటారు. ఇప్పుడు అది ఇది రెండు కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తుంది, రెండిట్లో ఒక సిమిలారిటీ అయితే ఉంది. నేను వాట్ సిమిలారిటీ ఐఎమ్ సేయింగ్ ఇస్, చనిపోయిన వాడు మళ్ళీ జన్మించక తప్పదు అంటే, ఇక్కడ చనిపోతుంది ఎవరు అంటే శరీరం మాత్రమే, ఆత్మ చనిపోతలేదు. ఆత్మ కంటిన్యూ మూవ్ అవుతా ఉంది, ఇట్ ఈస్ జస్ట్ చేంజింగ్ ఫార్మ్స్ అనమాట. సిమిలర్లీ బైబిల్ ఏం చెప్తుందంటే, యూ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. అంటే నువ్వు ఒక్కసారి పుట్టినావు అనుకో, యాజ్ ఎన్ ఒక ఫామ్, అంటే ఆత్మ పుట్టింది. నౌ ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ద ఫార్మ్స్ సమ్ టైమ్స్ ఇన్ దిస్ లైఫ్. అంటే ఇన్ దిస్ లైఫ్ అంటే టుడే అనుకో, టుడే బై ఈవినింగ్ యూ విల్ స్లీప్. అంటే స్లీప్ అనేది కైండ్ ఆఫ్ హాఫ్ డెడ్ అనమాట. ఎవ్రీడే యూ డై ఇన్ ద నైట్ అండ్ వేకప్ ఇన్ ద మార్నింగ్ అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ ప్రకారం. సో టుడే యూ డై, టుమారో మార్నింగ్ యూ విల్ వేకప్, బికాజ్ నైట్లో నీ బాడీ కంప్లీట్గా చనిపోయే ఉంది కదా. నీ మైండ్ ఆల్మోస్ట్ జస్ట్ మైండ్ ఒకటి బ్రతుకుంటుంది, బాడీ మొత్తం చచ్చిపడిపోయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యూ విల్ వేకప్, రైట్? నైట్ అయితే యు ఆర్ నాట్ అలైవ్, యు ఆర్ ఇన్ డ్రీమ్స్, యు ఆర్ ఇన్ సమ్ అదర్ వరల్డ్, సమ్ అదర్ అదేమని అనుకోవచ్చు మనం. సో లైఫ్ అండ్ డెత్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. బట్ యూ యాజ్ అన్ ఎసెన్స్, యూ యాజ్ అన్ ఆత్మన్ హ్యాస్ నో డెత్ అనమాట. దట్ ఈస్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ బైబుల్. ప్యారలల్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ త్రూ భగవద్గీత ఆల్సో. సో మనకు ఒకటే లైఫ్ ఉంది అని చెప్పడంలో
మరణించిన వాడు మళ్ళీ జన్మించక తప్పదు, జన్మించిన వాడు మళ్ళీ మరణించక తప్పదు అనే దాంట్లో కూడా యూ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్ కిందకే వస్తుంది అది కూడా. కానీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 50 ఇయర్స్ ఆఫ్ స్పాన్ గురించి మాట్లాడతారు. 50 to 100 ఇయర్స్ ఆఫ్ స్పాన్. హిందూయిజం స్పీక్స్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ గురించి మాట్లాడతారు అనమాట. కొంచెమే అందుకే హిందూయిజం అనేది చాలా డెప్త్కి వెళ్ళిపోయింది. అందుకే ఈ కేసులో నాకు ఏమనిపిస్తుంది అంటే హిందూయిజం ఈజ్ లైక్ పిహెచ్డి లాగా బైబుల్ అండ్ ఖురాన్ అనేది ఏబిసిడి లాగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు. అంటే కొద్దిగానే అర్థమైంది ఇప్పటికీ వాళ్ళకి. ఏదో చిన్న చిన్న పాయింట్స్ తీసుకొని వాళ్ళకు అర్త్ ఈజ్ ఫ్లాట్ అన్నారు, అక్కడనే వాళ్ళు ఓడిపోయారు కదా. మన సోలార్ సిస్టమ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది హిందూయిజంలో. అసలు హిందూయిజం అనేది అల్టిమేట్ అనమాట. హిందూయిజం అర్థం చేసుకోవాలంటే ముందు ఈ ఈ చిన్న చిన్న పాషండ మతాల నుంచి బయటికి రావాలి. అప్పుడే నీకు హిందూయిజం అర్థం. హిందూయిజం చాలా డెప్త్లో ఉంటుంది. సో నౌ వాట్ వీ హ్యావ్ కన్క్లూడెడ్ ఈజ్, దేవుడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు అనేది నాలెడ్జ్ గురించి మాట్లాడినాం కాబట్టి ప్రతి సెల్లో నాలెడ్జ్ ఉన్నప్పుడు ప్రతి సెల్లో దేవుడు ఉన్నాడు. సో నువ్వు భూమిని, ఆకాశాన్ని, మనం యూజ్ చేసిన వస్తువులని, మన పండుగలలో కూడా మనం అసలు ఆయుధ పూజ చేస్తాం. మన వెహికల్స్కి పూజ చేస్తాం. ఇప్పుడు వెహికల్లో కూడా దేవుడు ఉంటాడు. అన్నిట్లో దేవుడు ఉంటాడు అనమాట. అన్నిట్లో దేవుడు ఉన్నాడు. దేవుడు ఈజ్ ఎవ్రీవేర్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. క్రియేషన్ ఈజ్ వర్త్ వర్షిప్పింగ్. ఐడల్ వర్షిపింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు రీచ్ గాడ్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలిగాం అనమాట. అది మనం త్రూ బైబిలే ప్రూవ్ చేయగలిగినాం. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అనిపిస్తుంది నాకు. హిందూయిజంలో ఒక చిన్న పోయం ఉంది, అంటే లైక్ మాయా అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడతాను. ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ సేయింగ్ దిస్ వన్ పోయం విచ్ ఐ హ్యావ్ రిటన్. सत्य की रोशनी में छिपा धरो अंधेरा, माया के बंधन में उलझा जीवन का घेरा. सत्य की रोशनी में छिपा धरो अंधेरा, माया के बंधन में उलझा जीवन का घेरा. जन्म और मृत्यु माया, माया की लीला, जग है माया, जीवन दुख का ही सिलसिला. जग है माया, जीवन दुख का ही सिलसिला. माया के पन्नों में सत्य से सकता है, दिल के जख्मों में ही जीवन चमकता है. संकल्प के बल पर ही माया का अंत होगा, अगर संकल्प भी माया के रूप हो, तो माया में भटकने से कौन बच पाएगा. तो माया में भटकने से कौन बच पाएगा. सत्य की रोशनी में छिपा धरो अंधेरा, माया के बंधन में उलझा जीवन का घेरा. जन्म और मृत्यु भी माया, माया की लीला.